సరే స్టార్ట్ చేద్దాం. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఆల్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ FMRTP ఆఫ్ సెప్టెంబర్ 2024. సో ఓవరాల్గా చాలా ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి మనకి, బట్ దానిలో మనకి కాంప్లికేటెడ్గా కొత్తగా కొంచెం భయం వేసేది ఇల్లుస్ట్రేషన్ 1. అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇల్లుస్ట్రేషన్ 1 ఈజ్ రిలేటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ చిన్నప్పుడు చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఎన్పివి చెప్పండి. ఎన్పివి ఒకటి, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో దాని రిలేటెడే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. సో చూడమ్మ, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. మిస్టర్ రోనక్, ఎ డాక్టర్ బై ప్రొఫెషన్, హ్యాస్ హిజ్ ఓన్ ప్రైవేట్ హాస్పిటల్ అట్ గోవా. మీకు నచ్చిన ప్లేస్, పుణ్యక్షేత్రం ఏంటమ్మా అది, గోవా. సో మనం డాక్టర్ అంట అక్కడ. సో హాస్పిటల్ ఉంది, ఫైన్. హవెవర్ నవేడేస్ గోవా నాట్ ఓన్లీ బీయింగ్ అ ప్లేస్ ఫర్ ద టూరిస్ట్ బట్ ఈస్ ఆల్సో అ ప్లేస్ ఫర్ బిజినెస్ డెలిగేట్స్, కల్చరల్ పీపుల్, పొలిటీషియన్స్, స్టూడెంట్స్ అండ్ అదర్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. అంతే కదా, ఒక 1 lakh 20 lakhs ఆర్ 1 crore ఉన్నాయంటే ఎక్కడికి వెళ్తారంటే ఫస్ట్ ఏం చెప్తారు మన క్లాస్లో, గోవా లేకపోతే బ్యాంకాక్. ఇక్కడ కూడా చూడండి అదే చెప్తున్నాడు. పొలిటీషియన్స్, స్టూడెంట్స్ కూడా చిల్ అవ్వడానికి వెళ్తున్నారంట గోవాకి. గ్రాడ్యువల్లీ గోవా ఈజ్ ఓపెనింగ్ న్యూ విండోస్ ఫర్ బిజినెసెస్ అండ్ గెటింగ్ రికగ్నిషన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ టూరిస్ట్ అండ్ లీజర్ హబ్ ఇన్ సౌత్ వెస్ట్ ఇండియా. చిల్ అవ్వడానికి వెళ్తున్నారు అంటున్నాడు సింప్లీ. అండ్ దేర్ ఆర్ అ నెంబర్ ఆఫ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అట్ గోవా. హవెవర్ the need still exists for more hotel services, in particular with the excellent service and because of the large number of visitors. అంతే అమ్మా, జనరల్లీ మీరు డిసెంబర్ టైంలో వెళ్ళారంటే అక్కడ రూమ్స్ దొరకవు అంటే అంత డిమాండ్ ఉంది. ఎన్ని హోటల్స్ ఉన్నా ఇంకా ఫర్దర్గా హోటల్స్ కావాలనిపిస్తుందంట. So that's why Mr. Ronak, although being a doctor by profession, is contemplating to establish a 5-star hotel at Goa. Till now మీకు ఏం అర్థం అవ్వాలంటే ఇదంతా కూడా సోది. స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా మనకి. మిస్టర్ రోనాక్ వాంట్స్ టు స్టార్ట్ అ 5-star హోటల్. వాడి బ్యాక్గ్రౌండ్లో స్టోరీ మనకు అవసరమా? ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుందమ్మా. మరి ఏం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాడు, 5-star హోటల్. హీ వాంట్ టు రన్ ద హోటల్. ద హోటల్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 5 floors. ఫైన్. ద హోటల్ విల్ ఇంక్లూడ్ 40 నార్మల్ రూమ్స్ అండ్ 8 డీలక్స్ స్యూట్స్. సో స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వండి, మీరే డాక్టర్స్ అనుకోండి. యూ వాంట్ టు సెటప్ అ హోటల్. ఆ హోటల్లో ఎన్ని రూమ్స్ కావాలనుకుంటున్నారమ్మా? 40 నార్మల్ రూమ్స్, 8 డీలక్స్ స్యూట్స్, యాజ్ వెల్ యాజ్ అ రెస్టారెంట్ అండ్ కపుల్ ఆఫ్ కాన్ఫరెన్స్ రూమ్స్ విత్ అ స్మాల్ వెడ్డింగ్ హాల్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్. అంటే మన హోటల్లో, మనం కన్స్ట్రక్ట్ చేయబోయే హోటల్లో ఏమేమి ఉంటాయంటమ్మా? నార్మల్ రూమ్స్, స్యూట్ రూమ్స్, అట్ ద సేమ్ టైమ్ కాన్ఫరెన్స్ హాల్, అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటమ్మా? రెస్టారెంట్. Following are the estimated occupancy rate including the fare composition in the table 1. అంటే ఆక్యుపెన్సీ ఎలా ఉంటుంది, రెవెన్యూ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలా లేదా? ఎస్, బికాజ్ మనం చేసే సోషల్ సర్వీసా, వ్యాపారమా? వ్యాపారం, బిజినెస్. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ మనం చెక్ చేసుకోవచ్చు. టోటల్ నార్మల్ రూమ్స్ ఎన్ని ఉన్నాయంటమ్మా? 40 రూమ్స్. మరి ఆక్యుపెన్సీ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆక్యుపై అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? మే ఆర్ మే నాట్. ఇయర్లో ఎన్ని డేస్ ఆక్యుపై అవుతుంది అంటే ఓన్లీ 120 days. మరి యావరేజ్ రూమ్ రెంట్ ఎంత అంటమ్మా? 8,000 rupees. ఆపరేటింగ్ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్ గుర్తొస్తుంది మీరు చూస్తుంటే. అండ్ అలాగే నెక్స్ట్ గ్రోత్ రేట్ ఇన్ ద రెంట్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు? 12%. మరి ఇప్పుడు గ్రో అవుతుంది, ఎలా గ్రో అవుతుంది అనేది సెకండరీ. నెక్స్ట్ డీలక్స్ స్యూట్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటమ్మా? 8 members. ఆక్యుపెన్సీ రేట్ ఎన్ని డేస్ అంట? 120 days. మరి ఈ కేసులో ఫేర్ ఎంత అంటున్నాడు? 25,000. ప్రీమియం అనుకుంటా. గ్రోత్ రేట్ ఎంత పర్సెంట్ అంట? 9%. కాన్ఫరెన్స్ హాల్స్ ఎన్ని ఉన్నాయంటమ్మా? Two. ఆక్యుపెన్సీ రేట్ ఎన్ని డేస్ అంట? ఓన్లీ 40 days. యావరేజ్ రూమ్ రెంట్ ఎంత? 3 lakhs. అండ్ ఆఫ్టర్ ద గ్రోత్ ఎంతమ్మా? 9%. నెక్స్ట్ రెస్టారెంట్ ఎన్ని నెంబర్స్? ఓన్లీ 1 రెస్టారెంట్. ఆల్ ద డేస్ ఏంటి? ఫుల్గా ఉంటారంట ఆక్యుపెన్సీ. అండ్ యావరేజ్ 27,000 సేల్స్ పర్ డే. అంటే డేకి ఎంత రెవెన్యూ వస్తుందంటమ్మా? 27,000. ఏ కేసులో? రెస్టారెంట్. గ్రోత్ ఎంత పర్సెంట్ అంట? 8%. అంటే రెవెన్యూస్ ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ ఇన్ క్యాల్కులేషన్, గ్రోత్ రేట్ టు బి అప్లైడ్ ఓన్లీ వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10 years. అంటే గ్రోత్ మెన్షన్ చేశాడు కదా, 12%, 9%, 9% అండ్ 8% ఇంక్రీజ్ ఇన్ ద రెంట్. మరి ఆ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ మనం కన్సిడర్ చేసుకోవాలా? ఓన్లీ ఆఫ్టర్ 10 years? ఓన్లీ ఆఫ్టర్ 10 years.
అంటే ఫస్ట్ 10 years వరకు కూడా రూమ్ రెంట్స్ విల్ రిమైన్ సేమ్. ఆఫ్టర్ 10 years రూమ్ రెంట్స్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్ బై ఫస్ట్ కేస్ నార్మల్ రూమ్స్ 12%, నెక్స్ట్ 9%, నెక్స్ట్ 9%, రెస్టారెంట్ కేసులో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి? 8%. టిల్ నౌ స్టోరీ క్లియరా? ఏం సెటప్ చేద్దాం అనుకుంటున్నామమ్మా? హోటల్. దానిలో ఎన్ని సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం? 4 సర్వీసెస్. కరస్పాండింగ్ రెవెన్యూస్ వీ కెన్ క్యాల్కులేట్. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈజ్ గ్రోత్. బట్ ఆ గ్రోత్ ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి? ఎవ్రీ ఇయర్, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 10 years. అలా బ్రెయిన్ లో పక్కన పెట్టుకుందాం. And after that, the estimated cost of land will be 250 millions and the construction cost will be 100 millions. అక్కడ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ల్యాండ్ అన్నాడు, ఆఫ్టర్ దట్ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఓవరాల్గా ఎంత అవుతుందమ్మా? 250 plus 100, యు ఆర్ గోయింగ్ టు ఇంకర్ 350 million. అంతే కదా? ఫస్ట్ ఏం చేయాలి? విజువలైజ్ చేసుకోండి. హోటల్ కావాలి మనకి, ఏం చూసుకోవాలి? ఫస్ట్ ల్యాండ్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? కన్స్ట్రక్ట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మీరు చెప్పండి? క్వశ్చన్ చూడకుండా, మీదే హోటల్ అయితే ల్యాండ్ వచ్చేసింది, ఆఫ్టర్ దట్ ఏంటి? కన్స్ట్రక్ట్ చేసాం బిల్డింగ్. నెక్స్ట్ ఏం కావాలనుకుంటాం? అంతే, ఫర్నిచర్. సో అదే వస్తుంది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే. చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ విల్ బి 1,50,000 ఫర్ ఈచ్ నార్మల్ రూమ్. అంటే 1 నార్మల్ రూమ్ లో ఫర్నిచర్ కాస్ట్ ఎంత ఇంకర్ అవ్వాలంటమ్మా? 1,50,000. అండ్ 3,80,000 ఫర్ ఈచ్ డీలక్స్ రూమ్. 1 డీలక్స్ రూమ్ రెడీ అవ్వాలి అంటే ఫర్నిచర్ కాస్ట్ ఎంత ఇంకర్ అవ్వాలి? 3,80,000. బెడ్, సోఫాస్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ ద కాన్ఫరెన్స్ రూమ్ విత్ వెడ్డింగ్ హాల్ విల్ బి 7 lakh ఈచ్. అంటే లైన్ ఇస్తున్నాడు. నార్మల్ రూమ్ ఒకటి సెటప్ చేయాలంటే ఎంత కాస్ట్ అంట? 1,50,000. డీలక్స్ సూట్స్ ఎంతమ్మా? 3,80,000. ఫర్నిచర్ ఇన్ కాన్ఫరెన్స్ హాల్ ఎంత అంటమ్మా? ఇక్కడ 7 lakhs. అండ్ ఆఫ్టర్ దట్ ఫర్ రెస్టారెంట్, ఫర్నిచర్ ఇన్ రెస్టారెంట్, టేబుల్స్, కుర్చీలు అవన్నీ, ఇట్ విల్ బి 10 lakhs. In addition to that, the hotel will require 4 elevators at different locations and will be costing around 35 lakhs each. Furniture అయిపోయింది. ఆఫ్టర్ దట్ పైకి కిందకి తిరగడానికి, చిల్ అవడానికి ఏం కావాలంట? ఎలివేటర్స్. మరి ఎలివేటర్స్ ఎన్ని కావాలంటమ్మా? 4. ఎక్కడ పెడితే మనకు ఎందుకు? డిఫరెంట్ లొకేషన్స్ అంట. ఈచ్ ఎలివేటర్ కాస్ట్ ఎంతమ్మా ఇంక్రీ అయ్యేది? 35 lakhs. ల్యాండ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఫర్నిచర్ వచ్చేసింది, ఎలివేటర్ సెటప్ చేసాం. అండ్ ఇంకా ఫర్దర్ ఏం కావాలంట? ద కాస్ట్ ఆఫ్ బయ్యింగ్ అండ్ ఇన్స్టాలింగ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లైక్ టీవీ సెట్స్, అవి మ్యాండేటరీ, ఎయిర్ కండిషనర్స్, ఫ్రిడ్జ్ ఎట్సెట్రా విల్ బి అరౌండ్ 35 million. అంటే లోపల టీవీ, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కి ఎంతమ్మా? 35 million. అండ్ నెక్స్ట్ ఎలివేటర్స్ వుడ్ బి డెప్రిషియేటెడ్ అట్ అ రేట్ ఆఫ్ 5% per annum. సో డిప్రిషియేషన్ గురించి చెప్తున్నాడు అమ్మా, 5%. అండ్ ఆఫ్టర్ దట్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ విల్ హ్యావ్ అ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ 15% ఆఫ్ ఇట్స్ అక్విజిషన్ కాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది 15 years. అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. వాటి సాల్వేజ్ వాల్యూ ఎప్పుడు ఉంటుందంటమ్మా? 15% ఆఫ్ ఇట్స్ అక్విజిషన్ కాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 15 years అంటున్నాడు. అంటే ఓవరాల్ స్టోరీలో మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3 pages ఉందని భయపడతాం, కరెక్టే. సో ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత అది దేనికి రిలేటెడ్ అనేది పక్కన నోట్ చేసుకుంటే ఫర్దర్ గా మనకు క్లారిటీ ఉంటుంది. ఈ ఫస్ట్ పేరా మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా. ఈ ఫస్ట్ పేరా మొత్తం కూడా దేని గురించి చెప్తుంది? క్యాష్ అవుట్ ఫ్లోనా, క్యాష్ ఇన్ఫ్లోనా? క్యాష్ అవుట్ ఫ్లో, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, రైటా? అండ్ కరస్పాండింగ్ టు ద ప్రీవియస్ వన్. సో ప్రీవియస్లీ ఇక్కడ ఏదో టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ లో మనకి ఏం తెలుస్తుందమ్మా? రూమ్ రెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి రిసీవ్డ్. ఇది నథింగ్ బట్ దేనికి రిలేటెడ్ సార్? రెవెన్యూ. ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. టోటల్ ఎన్ని ఇయర్స్ సోది ఇది? లైక్ ఎన్ని ఇయర్స్ స్టోరీ అమ్మా ఇది? 30 years, 20 years, 25 years, 15 years? ఎన్ని ఇయర్స్ స్టోరీ? 15 years. బికాస్ అక్కడ ఇండైరెక్ట్లీ చెప్పేసాడు. స్టార్టింగ్ చూసుకోండి, ఎప్పుడు స్టోరీ ఎండ్ అయిపోతుందంట? 15th year. సో లాస్ట్ లో మనం అబ్జర్వ్ చేస్తే సాల్వేజ్ వాల్యూ కూడా ఎన్ని ఇయర్స్ అన్నాడమ్మా? 15 years. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్ ఈక్వల్ టు 15 years. స్టిల్ నో క్లియరా? అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పేరా మనం డిస్కస్ చేద్దాం. The hotel will be built by renowned builder named Harihar Infrastructure. ఎవడైతే ఏంటి మనకు సంబంధం లేదు. The builder estimated that building will survive for 15 years. As we already discussed, number of years in years amma 15 years life ante. The required furniture will be supplied by the local reputed furniture company named Veru Furnishing Limited. ఇవన్నీ సోదమ్మా, అందుకే మనకేంటి అంత లెంది వచ్చేస్తుంది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ దే ఎన్ష్యూర్డ్ దట్ ఫర్నిచర్ విల్ గో ఫర్ ఓన్లీ 10 years వెరీ స్మూత్లీ. నార్మల్లీ హోటల్ లైఫ్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 15 years. ఇట్ డజంట్ మీన్ దట్ ఫర్నిచర్ లైఫ్ షుడ్ ఆల్సో బి 15 years, రైట్? ఎన్ని ఇయర్స్ లో డెప్రిషియేట్ అయిపోద్దంట? 10 years. తర్వాత ఏం చేస్తాం?
కూలగొట్టేస్తామా బిల్డింగ్ని? నో. ఏం చేయాలమ్మా? న్యూ ఫర్నిచర్ హ్యాస్ టు బి అక్వైర్డ్. నెక్స్ట్ పాయింట్ అదే ఉంటుంది చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద 10th ఇయర్ న్యూ ఫర్నిచర్ ఫర్ నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్ విల్ బి బాట్ అండ్ ఓల్డ్ ఫర్నిచర్ ఫర్ ద సేమ్ విల్ బి సోల్డ్ బై ది హోటల్ ఓనర్. అర్థమవుతున్న స్టోరీ? టోటల్ బిల్డింగ్ లైఫ్ ఎన్ని ఇయర్స్ సార్? 15 years, నో డౌట్. బట్ ఫర్నిచర్ లైఫ్ ఎన్ని ఇయర్స్కి ఎండ్ అయిపోద్దమ్మా? 10 yearsకే. బట్ 10 yearsకి ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 years కూడా వీ హ్యావ్ టు అక్వైర్ ది న్యూ ఫర్నిచర్ బై సెల్లింగ్ ద ఓల్డ్ ఫర్నిచర్. స్క్రాప్ సేల్ చేసేస్తాం ఓల్డ్ ఫర్నిచర్ and we have to buy the new furniture. After that, the owner of the hotel estimates that he would be able to purchase the required furniture at 15% higher price than the previous purchase price. మన న్యూ ఫర్నిచర్ పర్చేస్ చేయాలి అంటే ఈ రోజు 100 rupees ఉంటే ఆఫ్టర్ 10 years కూడా సేమ్ 100 rupeesకే పర్చేస్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? మే నాట్ కాదు. ఆబ్వియస్లీ ఏంటమ్మా, ఇన్ఫ్లేషన్ అవుతుంది. మన చిన్నప్పుడు ఒక 10 years బ్యాక్ సినిమా టికెట్ ప్రైజెస్ ఎండ్ ఉండేవి మహా అయితే 100 rupees, 150 అయితే తోపు ఇంకా. బట్ ఇప్పుడు ఏంటమ్మా 300 rupees అట్లా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years. అలాగే ఈ కేసులో కూడా ఆఫ్టర్ 10 years in order to purchase the furniture prices will be inflated by how much percent? 15%. And after that the salvage values of the furniture at the end of the 10th year will be 5% of their purchase prices with no book value remaining. మరి ఓల్డ్ ఫర్నిచర్ సేల్ చేయాలనుకుంటున్నాం కదా, మరి దాని స్క్రాప్ వాల్యూ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలంట? 5%. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సెకండ్ పారా దేనికి రిలేటెడ్ అమ్మా? రీప్లేస్మెంట్ ఆఫ్ ఫర్నిచర్. ఎప్పుడు రీప్లేస్ చేస్తున్నాం? ప్రెసెంటా? ఎండ్ ఆఫ్ ద 10th year? ఎండ్ ఆఫ్ ద 10th year. మరి ఎండ్ ఆఫ్ ద 10th year రీప్లేస్ చేయాలి అంటే ప్రీవియస్లీ అట్ ప్రెసెంట్ 100 rupees అయితే ఎండ్ ఆఫ్ ద 10th year న్యూ ఫర్నిచర్ ఎంతకి పర్చేస్ చేయాలి? 100 plus 15%, 115 rupees. మరి ఓల్డ్ ఫర్నిచర్ సేల్ చేయాలా లేదా? ఎస్. ఎంత పర్సెంటేజ్ ఉందంట మా స్క్రాప్ వాల్యూ? 5%. అంటే 5 rupeesకి సేల్ చేస్తాం. And after that, furniture at restaurant, conference and wedding hall will not require any major changes as such except for the minor renovation which will cost 20 lakhs in total at the end of the 12th year. Any scrap generated on account of such renovation will be sold at 1,75,000. అదేంటి సార్, ప్రీవియస్లీ ఆల్రెడీ మనం ఫర్నిచర్ డిస్కస్ చేసాం కదా అంటే ఆ ఫర్నిచర్ దేనికి రిలేటెడ్ అమ్మా? ఓన్లీ రిలేటెడ్ విత్ నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్. దాని స్టోరీ మనం డిస్కస్ చేసాం. ఫైన్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్. అలా కాకుండా ఇంకేముందమ్మా మనకి? ఫర్నిచర్ అట్ రెస్టారెంట్, కాన్ఫరెన్స్ అండ్ వెడ్డింగ్ హాల్. మరి దాన్ని కూడా సేల్ చేసి ఓవర్ యాక్షన్ చేయాలంటే నో. సింప్లీ ఏం చేస్తే సరిపోద్ది అంటే సార్, రెనోవేషన్. మరి రెనోవేషన్ ఫ్రీగా అయిపోద్ది అంటే నో. ఎంత స్పెండ్ చేయాలంటమ్మా రెనోవేషన్కి? 20 lakhs. అంటే ఓల్డ్ ఫర్నిచర్ని రెనోవేట్ చేస్తున్నాం. మరి ఆ 20 lakhs ఓల్డ్ ఫర్నిచర్ రెనోవేషన్కి 20 lakhs అవుతుంది. మరి ఆ రెనోవేషన్ ఎప్పుడు చేస్తున్నామంటమ్మా? ఎండ్ ఆఫ్ ద 12th year. అర్థమవుతుందా? నార్మల్ రూమ్ సూట్స్ ఎప్పుడమ్మా మనం చేంజ్ చేసేది? 10th year. బట్ కమింగ్ టు దిస్ కాన్ఫరెన్స్, వెడ్డింగ్ హాల్, వీటిని ఎప్పుడు చేంజ్ చేస్తున్నాం? 12th year. చేంజ్ కాదు, ఐ మీన్ రెనోవేషన్, 20 lakhs. అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద రెనోవేషన్ ఏమైనా స్క్రాప్ దొరికితే దాన్ని సేల్ చేస్తున్నాం. ఎంతకు సేల్ చేస్తున్నాం? 1,75,000. టెల్ మీ వన్ థింగ్, ఎండ్ ఆఫ్ ద 12th year ఎఫెక్టివ్గా మీకు అయ్యే రెనోవేషన్ కాస్ట్ ఎంత? 20 lakhs? లెస్ దాన్ 20 lakhs? లెస్ దాన్ 20 lakhs. బికాస్ ఆ రెనోవేషన్ ప్రాసెస్లో స్క్రాప్ సేల్ చేస్తున్నాం కదా, ఎంతకమ్మా? 1,75,000. సో 20 lakhs minus 1,75,000, యూ ఆర్ గోయింగ్ టు గెట్ అరౌండ్ 18,25,000. అర్థమవుతుందా? ఇదంతా కూడా ఏంటమ్మా? ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడే. బట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిలేటెడ్ విత్ రెనోవేషన్ యాజ్ వెల్ యాజ్ ఏంటమ్మా? చేంజ్ ఇన్ ది ఫర్నిచర్. బట్ ఈ పాయింట్ దేనికి రిలేటెడ్? క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా? క్యాష్ అవుట్ఫ్లో. టిల్ నౌ ఎన్ని పేరాస్ డిస్కస్ చేసాం? 2 paras. ఫస్ట్ పేరా ఈజ్ రిలేటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్, అట్ ప్రెసెంట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఆ ప్రెసెంట్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ లో ఫ్యూ ఫర్నిచర్స్ ని ఎప్పుడు చేంజ్ చేస్తున్నామమ్మా? 10th year. సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ ని మాడిఫై చేస్తున్నాం. ఎప్పుడు మాడిఫై చేస్తున్నాం? ఎండ్ ఆఫ్ ది 12th year. ఆ చేంజ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ని మనం ఎక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం? సెకండ్ పేరా. సరే, ఓకే, ఫైన్. నెక్స్ట్ థర్డ్ పేరాకి వెళ్దాం. ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ద టూరిజం industry at Goa, the state government will be granting subsidy of 15% on initial capital expenditure incurred. ఇదో బాగుంది, స్పెషల్ పాయింట్. అంటే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? అట్ ప్రెసెంట్. ఇనీషియల్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ప్రెసెంట్, అట్ 0.
నువ్వు 100 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ ఇంకర్ అయితే ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ అవన్నీ అట్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది సార్? 15%. అంటే నెట్ అమౌంట్ నీకు అయ్యే ఖర్చు ఎంత అట్ ప్రెసెంట్? 85. అంటే దిస్ ఈజ్ ఆల్సో పాయింట్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్, బట్ గవర్నమెంట్ ఏమొస్తుందమ్మో మనకి? సబ్సిడీ. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అట్ ప్రెసెంట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ మనం ఇంకర్ అయితే ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ వాటన్నిటికి గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద టూరిజం ఎంత సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుందమ్మా? 15%. అండ్ ఇట్ విల్ బి పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ అ కాస్ట్ ఇంకర్డ్ అండ్ ద అడిషనల్ సబ్సిడీ ఆఫ్ 10% ఆన్ యాన్యువల్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ఫస్ట్ 3 years ఆఫ్ ఆపరేషన్స్. సో గవర్నమెంట్ ఎంత మంచిదో చూడండి. ప్రెసెంట్ అయ్యే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కి ఎంత సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుందమ్మా? 15%. నాట్ ఓన్లీ దట్, ఇంకొకటి కూడా చెప్పింది, ఫస్ట్ 3 years లో మనకు అయ్యే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే నథింగ్ బట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అంటే అదర్ దెన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతే. ఆ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో 10% మళ్ళీ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది ఎవరమ్మా? గవర్నమెంట్. ఒకసారి చెప్పండి పాయింట్ ఏంటో. గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది 2 cases లో. ఫస్ట్ కేస్, అట్ ప్రెసెంట్ నువ్వు అయ్యే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ల్యాండ్, ఫర్నిచర్, బిల్డింగ్స్ వాటన్నిటికి ఎంత పర్సెంటేజ్ ప్రొవైడ్ చేస్తున్నామా? సబ్సిడీ 15%. అలాంగ్ విత్ దట్ ఎవ్రీ ఇయర్ మనం ఇంకర్ అయ్యే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి రావచ్చు? రెంట్, రెంట్ ఏమి ఉండదు అనుకోండి మనకి, నార్మల్లీ డెప్రిషియేషన్ కావచ్చు. ఆ డెప్రిషియేషన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ నార్మల్లీ మెయింటెనెన్స్ ఉంటాయి, ఎంప్లాయీస్కి పే చేసే శాలరీ, వాటన్నిటి మీద ఎవ్రీ ఇయర్ ఇస్తుందా? ఫస్ట్ 3 years. ఫస్ట్ 3 years ఎంత పర్సంటేజ్ ప్రొవైడ్ చేస్తుందంట? సబ్సిడీ 10%. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సబ్సిడీ. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకుందాం, మళ్ళీ చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అండ్ నెక్స్ట్, ద టోటల్ యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి 1,80 lakhs. ఇట్ ఇంక్లూడ్ సాలరీస్ టు ద మేనేజర్స్, స్టాఫ్, ఎంప్లాయీస్. ఇందాకే చెప్పుకున్నాం కదా. ఆ సబ్సిడీ ఎప్పుడు వస్తుందంటమ్మా? ఇమీడియట్లీ కాదు, బట్ విల్ బి క్రెడిటెడ్ డైరెక్ట్లీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 5th year అండ్ ద సేమ్ షెల్ బి నాన్ టాక్సబుల్. లెట్ us take an example. ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ అనుకుందాం ఎక్స్పెన్సెస్, సెకండ్ ఇయర్ 100 రూపీస్, థర్డ్ ఇయర్ 100 రూపీస్. 10% కాబట్టి 100 + 100 + 100 టోటల్ ఎంతమ్మా? 300 ఫర్ 3 years. ఇంటూ ఎంత పర్సంటేజ్ వస్తుంది? 10%. టోటల్ సబ్సిడీ ఎంతమ్మా? 30 రూపీస్. మరి ఆ 30 రూపీస్ మనకి ఎప్పుడు క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది? ఎండ్ ఆఫ్ ద 3rd year అంటే నో సార్, ఎప్పుడు క్రెడిట్ చేస్తుందంట? ఎండ్ ఆఫ్ ద 5th year. ఓకేనా? ఆ సబ్సిడీ ఎప్పుడు వస్తుంది అనేది ఇది పాయింట్. ఇనీషియల్ 15% అప్పుడు కాదమ్మా, అది అట్ ద టైమ్ ఆఫ్ అ కాస్ట్ ఇంకర్డ్. ఇట్ విల్ బి పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ కాస్ట్ ఇంకర్డ్. అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అట్ ప్రెసెంట్ నేను వెళ్ళి ల్యాండ్కి 100 రూపీస్ నేను ఇంకర్ అయితే ఇమీడియట్లీ సబ్సిడీ వచ్చేస్తుంది 15 రూపీస్. మరి పాయింట్ అనేది దేనికి రిలేటెడ్ సార్? ఓన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద సబ్సిడీ గివెన్ టు ద యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. అర్థమవుతుంది? సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎప్పుడు వస్తుంది? ఇమీడియట్లీ. రెవెన్యూ ఎక్స్పెన్సెస్కి ఎప్పుడు వస్తామా? ఎండ్ ఆఫ్ ద 5th year. మరి ఎండ్ ఆఫ్ ద 5th year పే చేస్తున్నా కానీ బెనిఫిట్ అనేది 5 yearsకి వస్తుందా? ఓన్లీ ఫస్ట్ 3 years. ఓన్లీ ఫస్ట్ 3 years. అండ్ ఆఫ్టర్ దట్ యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటున్నారు? 1,80 lakhs. దేనికమ్మా? సాలరీస్ టు ద మేనేజర్స్, స్టాఫ్, ఎంప్లాయీస్, యూటిలిటీ ఎక్స్పెన్సెస్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, సోదంతా అది మనకు సంబంధం లేదు. కాస్ట్ ఎంతో మనకి ఇంపార్టెంట్. ఎక్స్పెన్స్ ఎంత ఇంకర్ అవుతాం మనం? 1,80 lakhs. And after that, after the end of 10 years, annual recurring expenses will increase at a rate of 10%, which is to be applied once. అంటే దాని మీనింగ్ ఫస్ట్ 10 years కి మనం ఇంకర్ అయ్యే యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 1,80 lakhs. బట్ ఆఫ్టర్ 10 years, జస్ట్ వన్ టైమ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ బై హౌ మచ్? 10%. అంటే ఎంత వస్తుంది? 1,98 lakhs. అది 11th year, 12th year, 13th year, 14th year, 15th year. అంతేగాని ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటే వెళ్ళదు 10%. ఓన్లీ వన్స్ you have to add that 10%. That 1,98 lakhs keeps continuing till end of the 15th year. అంటే ఇదంతా కూడా దేనికి రిలేటెడ్ సార్? ఎక్స్పెన్స్ రిలేటెడ్. ఇది కూడా ఏంటమ్మా? ఎక్స్పెన్స్ రిలేటెడ్. ఫర్దర్ మోర్, ద హోటల్ అథారిటీ ఈజ్ డిటర్మైన్డ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ అండ్ ప్రొఫెషనల్ హోటల్ సర్వీసెస్ టు ద క్లయింట్స్ బై ఆఫరింగ్ ద ట్రైనింగ్ టు ద ఎంప్లాయీస్. ద డిసైడెడ్ టు స్పెండ్ 5 lakh per annum ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ ది ఎంప్లాయీస్. దీనికైతే ఏంటి? ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ అంట. ఎక్స్పెన్సా కాదా? ఎస్. ఎవ్రీ ఇయర్ ఎంత ఇంకర్ అవ్వాలమ్మా? 5 lakhs. ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ఎక్స్పెన్సెస్. అలా పారాగ్రాఫ్ పక్కన మనం ఆ కరస్పాండింగ్ ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందో మనం నోట్ చేస్తే అప్పుడు ఫర్దర్గా మనం సొల్యూషన్ చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది.
మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పేరా మనం చదువుకుంటూ రాలేం, బికాస్ ఎండ్ ఆఫ్ ద లాస్ట్ పేరాకి వెళ్ళినప్పటికీ ఫస్ట్ పేరాలో ఏమి ఇచ్చాడో మర్చిపోతాం అక్కడ ఉన్న టెన్షన్కి. And next, the hotel project will be entitled to enjoy tax holiday for the first 5 years. Happy. Tax ఉండదంటే tax holiday అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, there will be no tax. ఎన్ని ఇయర్స్ వరకు? ఓన్లీ 5 years. అంటే 0% ఫర్ 5 years. And the corporate tax rate 25% will also be applied for the hotel. అంటే నార్మల్లీ ఎంత పర్సెంట్ అప్లై చేస్తున్నారు? 25%. బట్ ఆ 25% ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 6th ఇయర్ నుంచి. ఎన్ని ఇయర్స్ వరకు? 15th ఇయర్ వరకు. అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫర్ ద కంపెనీ ఈజ్ 12%. అండ్ ద ఎస్టిమేటెడ్ హర్డిల్ రేట్ అన్నా, కట్ ఆఫ్ రేట్ అన్నా, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నా ఆల్ ఆర్ సేమ్. బట్ అన్ని ఏంటమ్మా? సినోనిమ్స్ అవి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్, విచ్ ఇస్ నథింగ్ బట్ దాన్ని ఏమంటామంటే కట్ ఆఫ్ రేట్ అంటాం, ఆర్ ఎల్స్ హర్డిల్ రేట్. ఎంత పర్సంటేజ్ అంటున్నాడమ్మా? 15%. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, బికాస్ అల్టిమేట్లీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకోవాలి? ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డరా? నో. ఇన్వెస్టర్స్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్, యాజ్ వెల్ యాజ్ అ డెట్ హోల్డర్. అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్యూట్ గా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. దేనికోసం అమ్మా? ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్, యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్. వాటన్నిటిని మిక్స్ చేస్తేనే సెకండ్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మరి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15% దేనికి యూజ్ అవుతుందమ్మా మనకి? డిస్కౌంటింగ్ పర్పస్, టు బ్రింగ్ ద ఫ్యూచర్ వాల్యూస్ టు ద ప్రెసెంట్ వాల్యూ. మరి అదేం సార్ మరి 12% యూజ్ చేయమంటే 12% ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. నువ్వు ఓన్లీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 12% కన్సిడర్ చేసుకుంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, డెట్ హోల్డర్స్ హట్ అవుతారా లేదా? ఎస్, బికాస్ దే ఆర్ ఆల్సో ది ఇన్వెస్టర్స్. You have to think from the point of view of all investors కాబట్టి total cost of capital has to be used for the discounting purpose. ఎంత పర్సెంట్ ఉందమ్మా? 15%. And after that, depreciation to be taken on straight line method basis. Few depreciation points వచ్చినాయి మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే, ఫర్నిచర్ కావచ్చు, ఆర్ ఎల్స్ అంటే కన్స్ట్రక్షన్, అవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. SLM బేసిస్ మీద తీసుకోవాలంట. అండ్ అజ్యూమ్ 360 days ఇన్ అ ఇయర్. ఇది దేనికి యూజ్ అవుతుందో ఫర్దర్ గా మనకి అర్థం అవుతుంది. ఇగ్నోర్ డెప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ యూజ్డ్ ఇన్ రెస్టారెంట్, కాన్ఫరెన్స్ అండ్ వెడ్డింగ్ హాల్స్. అంటే డెప్రిషియేషన్ ఏ కేసులో ఇగ్నోర్ చేయాలంటే ఫర్నిచర్. టోటల్ అన్ని ఫర్నిచర్స్ అంటే నో సార్, ఓన్లీ ఫర్నిచర్ యూజ్డ్ ఇన్ రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్ అండ్ వెడ్డింగ్ హాల్. అది చూద్దాం మళ్ళీ ఆ పాయింట్ వచ్చిన తర్వాత. అండ్ బేస్డ్ ఆన్ ద అబోవ్ ప్లీజ్ ఆన్సర్ టు ద ఫాలోయింగ్ MCQs. అంత పెద్ద క్వశ్చన్ ఇచ్చి ఎన్ని MCQs ఇచ్చాడమ్మా మనకి? 5 MCQs. మరి చూద్దాం. ఫస్ట్ MCQ ఏంటి? నెట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అట్ ప్రెసెంట్, అంటే ఇమీడియట్లీ మనం ఎంత క్యాపిటల్ రెడీగా పెట్టుకోవాలి అట్ ప్రెసెంట్ టు బి ఇన్కర్డ్, అది మనం క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? చీప్ గా NPV క్యాల్కులేట్ చేయాలి. మరి దానికి మొత్తం సరదా తీరిపోద్ది మనకి. NPV ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఫైన్. నెక్స్ట్ పే బ్యాక్ పీరియడ్, అది చీప్ అమ్మా పైది క్యాల్కులేట్ చేసిన తర్వాత. అండ్ ఎస్టిమేటెడ్ రికరింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఫస్ట్ 3 years ఆర్. అదేదో అకౌంటింగ్ ప్రాఫిట్ అన్నాడు, అంటే ప్రాఫిట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్నట్టు. చూద్దాం, కంగారేం లేదు. అండ్ నెక్స్ట్ IRR ఆఫ్ ది ప్రాజెక్ట్. మీరు ఎంటైర్ సినారియో అబ్జర్వ్ చేస్తే అక్కడ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటమ్మా? టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇది వచ్చిందంటే ఏంటి? ఈజీగా రెస్ట్ ఆఫ్ ద పాయింట్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు 3 components ని మెయిన్ గా మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి, అలా ఫిక్స్ చేసుకుని. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఇన్వెస్ట్మెంట్, ఆర్ ఎల్స్ దాన్ని మనం ఏమంటాం సార్? క్యాష్ అవుట్ఫ్లో. అది క్యాల్కులేట్ చేయడానికి స్ట్రగుల్ అవ్వాలి. నెక్స్ట్ ఆ క్యాష్ అవుట్ఫ్లోకి కరెస్పాండింగ్లీ మనకేమొస్తుందమ్మా? క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం ఫ్రమ్ ది ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ రన్నింగ్ ద బిజినెస్, హోటల్ బిజినెస్. మరి హోటల్ బిజినెస్ నుంచి క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్? చిన్నప్పుడు చెప్పుకున్నాం, గుర్తుందా ఫార్మాట్? EBIT ఇంటూ 1 - T. దానికి ఏం యాడ్ బ్యాక్ చేయాలమ్మా మనం? డెప్రిషియేషన్. సో దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం. గుర్తుందా? సో ఫార్మాట్ ఉంటుంది కదమ్మా. స్టార్టింగ్ లెవరేజెస్ ఏంటది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, వి గెట్ EBIT మైనస్ ఇంట్రెస్ట్, వి గెట్ EBT మైనస్ ఏం చేయాలి? ట్యాక్స్, యు గెట్ EAT మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ చేస్తే అల్టిమేట్లీ యు గెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. పని పాట లేక రేషియో అనాలిసిస్ లో ఈ కాన్సెప్ట్ ని మనం మోడిఫై చేసాం ఫ్రమ్ EBIT టు EAT.
ఏంటమ్మా అది మనం మాడిఫై చేసింది? ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ టీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. సో క్విక్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసేసుకుందాం, సో దట్ ఎప్పుడో చెప్పుకున్నాం కదా, రీకాల్ అయిపోతుంది. ఈబిఐటి 150 అనుకుందాం, ఇంట్రెస్ట్ 100, బ్యాలెన్స్ ఈబిటీ ఎంతమ్మా 50. లెట్ అస్ సే ట్యాక్స్ రేట్ 30% అంటే ట్యాక్స్ ఎంత పే చేయాలి? 15 రూపీస్. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ విల్ గెట్ 35. అదే ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ అంటే 150 ఇంటూ 1 మైనస్ 30% యు ఆర్ గోయింగ్ టు గెట్ 105. ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ టీ అంటే 100 ఇంటూ 1 మైనస్ 30% యు ఆర్ గోయింగ్ టు గెట్ 70. బ్యాలెన్స్ ఎంత వస్తుంది సార్ మనకి? 35. 105 మైనస్ 70 ఎంతమ్మా? 35. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. So ultimately earnings after tax can be simply calculated by చెప్పడం ఏంటది? EBIT into 1 minus T minus I into 1 minus T. You are going to get earnings after tax. So that's why ఆ కాన్సెప్ట్ ని ఇక్కడ నోట్ చేసుకుంటే EBIT into 1 minus T minus I into 1 minus T minus preference dividend. Ultimately you get earnings available to equity shares. ఈ ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీనే మనం ఏమంటాం సార్? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఆల్ ఇన్వెస్టర్స్. బికాస్ ఫస్ట్ ఎవరికి పే చేస్తాం సార్? ఐ మీన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈస్ రిలేటెడ్ విత్ డెట్ హోల్డర్. నెక్స్ట్ ఎవరికి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. బ్యాలెన్స్ ఎవరికమ్మా? ఈక్విటీ షేర్ హోల్డర్. సో టోటల్ ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ ఈజ్ నథింగ్ బట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఆల్ ఇన్వెస్టర్స్. బట్ మనకి ఎర్నింగ్స్ కావాలా, క్యాష్ ఫ్లో కావాలా? క్యాష్ ఫ్లో. మరి క్యాష్ ఫ్లో కాబట్టి సింప్లీ ఈబిఐటి ఇంటూ 1 మైనస్ టీ, దానికి మనం ఏం యాడ్ బ్యాక్ చేయాలమ్మా? యాడ్ బ్యాక్ డెప్రిషియేషన్. సో దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ క్యాష్ ఇన్ఫ్లో. అర్థమవుతుందా? అలా కాకుండా మీరు ఐసిఐలో ఆన్సర్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నార్మల్లీ ఎర్నింగ్స్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద ట్యాక్స్ అన్నట్టు ఉంటుంది. సో ట్యాక్స్ని అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చే ఈబిఐటి అండ్ యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్ ది డెప్రిషియేషన్. బ్యాలెన్స్ ఏమొస్తుంది సార్? క్యాష్ ఇన్ఫ్లో. ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై క్యాష్ అవుట్ఫ్లో, నెక్స్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై క్యాష్ ఇన్ఫ్లో. మరి క్యాష్ ఇన్ఫ్లో పరాణం ఎవ్రీ ఇయర్ వచ్చే ఆపరేషన్ యాక్టివిటీసే కాకుండా ఇంకొకటి కూడా మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అ స్క్రాప్ వాల్యూ. మరి అట్ ప్రెసెంట్ నువ్వేదో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నావు అంటే ఫ్యూచర్లో ఏమొస్తుందమ్మా? స్క్రాప్ వాల్యూ. అంటే 3 పాయింట్స్ కోసం మనం స్ట్రగుల్ అవ్వాలి. ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ ఏంటమ్మా? క్యాష్ అవుట్ఫ్లో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ దట్ క్యాష్ ఇన్ఫ్లో. మళ్ళీ చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏంటి, ఏం యాడ్ బ్యాక్ చేయాలని కంగారు ఏం లేదు. క్యాష్ ఇన్ఫ్లో అండ్ లాస్ట్లో దేనికోసం స్ట్రగుల్ అవ్వాలమ్మా? స్క్రాప్ వాల్యూ. మరి వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ వన్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? నెట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఈస్. నెట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు కాబట్టి యూ నీడ్ టు ఐడెంటిఫై ద ఇన్వెస్ట్మెంట్ అట్ ప్రెసెంట్. అంటే అట్ ప్రెసెంట్ ఓనర్ ఎంత అమౌంట్ రెడీగా పెట్టుకోవాలనేది క్వశ్చన్ మార్క్. మరి ఇమీడియట్లీ ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? ఇక్కడ సింపుల్ గా అయిపోతుంది. ఇదేంటి? ట్యాక్స్ ఎక్స్పెన్స్ మనకు సంబంధం లేదు. దానిపైన ఏంటమ్మా ఏదో సబ్సిడీ గురించి ఇచ్చాడు, అది కూడా మనకు సంబంధం లేదు. మరి ఇదేమన్నా మనకు అవసరం ఉంటుంది సార్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అంటే? ఎస్, ఇట్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేది అట్ ప్రెసెంట్ అవుతుందా? ఎండ్ ఆఫ్ ద 10th year అండ్ 12th year? ఎండ్ ఆఫ్ ద 10th year అండ్ 12th year. అవి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, మోడిఫికేషన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫ్యూచర్. బట్ క్వశ్చన్ లో అడిగింది టోటల్ క్యాష్ అవుట్ లో అడగట్ల మిమ్మల్ని. ఈజ్ ఆస్కింగ్ అస్ టు క్యాల్కులేట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ ఓనర్ అట్ ప్రెసెంట్ ఎంత రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి. సో దట్ మన ఫోకస్ మొత్తం కూడా దేని మీద ఉండాలమ్మా? ఓన్లీ ఆన్ దిస్ పేరా. అర్థమవుతుందా? సో ఈ పేరా మొత్తం కూడా దేనికి రిలేటెడ్ అమ్మా? ఇన్వెస్ట్మెంట్ అట్ ప్రెసెంట్. మరి స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్పండి. ఈజీలీ వీ కెన్ క్యాల్కులేట్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. మరి చెప్పండి అమ్మా, ఫస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం ఏం పర్చేజ్ చేసాం టు క్యాల్కులేట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్? ల్యాండ్. బోలే ల్యాండ్ కిतना है? 250 million. లాక్స్ లో చెప్పండి. 2500 lakhs or else 25 crores. అదవుతుందా? బికాజ్ ల్యాండ్ అనేది ఎప్పుడు పర్చేజ్ చేయాలి? అట్ ప్రెసెంట్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే ఇట్లా నోట్ చేసుకున్నాం. మరి ఇది ఎందుకు యూజ్ చేయట్లేదు? అది రెవెన్యూ, మనకు సంబంధం లేదు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అంటమ్మా? 100 million. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ 100 million, సో దట్ 10 crores. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకేం కావాలంటే సాల్వేజ్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ, అది లాస్ట్ లో చూద్దాం. అండ్ నెక్స్ట్ the cost of the furniture will be 1,50,000 for each normal room, 3,80,000 for the deluxe room. చెప్పండి నెక్స్ట్ ఏం తీసుకుందాం మనం? ఫర్నిచర్.
ఆ ఫర్నిచర్లో ఫస్ట్ నార్మల్ రూమ్ చెప్పండి, నార్మల్ రూమ్ ఎంతంట 1,50,000 ఇంటూ అలా ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా మనకి 40 రూమ్స్. థింకింగ్ అర్థమవుతుందా? చెప్పండి ఎంత వస్తుందో. 60 lakhs. ఆ ల్యాక్స్ అవి జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, ఒకటి పోయినా వస్తాము ఇంకా. అండ్ అలాగే నెక్స్ట్ ఏం కావాలి మనకి ఫర్నిచర్, డీలక్స్ స్యూట్స్. డీలక్స్ స్యూట్స్ ఈచ్ స్యూట్కి ఎంత కావాలి మనకి 3,80,000 ఫర్నిచర్. సో 3,80,000 ఇంటూ బట్ ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా, ఓన్లీ 18 రూమ్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. 8 కదా, 18 ఓకే 8. ఓకే చెప్పండి ఎంత, 30,40,000. ఎక్సలెంట్. నెక్స్ట్ ఏముందమ్మా మనకి ఫర్నిచర్ 3,80,000. ఆఫ్టర్ దట్ కాన్ఫరెన్స్ రూమ్ ఇంక్లూడింగ్ వెడ్డింగ్ హాల్ ఎంతమ్మా 7 lakh ఈచ్. కాన్ఫరెన్స్ హాల్ 7 lakhs ఇంటూ ఎన్ని ఉన్నాయమ్మా క్వశ్చన్లో 2, ఎంత 14 lakhs. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం కావాలి మనకి ఫర్నిచర్ ఇన్, నెక్స్ట్ ఏముంది మనకి రెస్టారెంట్ ఎంత కావాలంట 10 lakhs. ఇంటి ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? నో సార్, బికాస్ రెస్టారెంట్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ మనకి 1 రెస్టారెంట్. సో దట్స్ వై ఫర్నిచర్ ఇన్ రెస్టారెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎంతదమ్మా చెప్పండి అక్కడ 10 lakhs. మరి ఇంకేమన్నా కావాలా ప్రెసెంట్? ఓన్లీ ఫర్నిచర్ ఉంటే నడిచిపోతుందా హోటల్? అడిషనల్లీ అట్ ప్రెసెంట్ ఇంకా ఏం సెటప్ చేయాలి మనం? ఎలివేటర్స్. ఎన్ని ఎలివేటర్స్ అంట 4, ఈచ్ కాస్టింగ్ 35 lakhs. ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనం ఇంకా అయిపోయి ప్రెసెంట్ రెడీ పెట్టేసుకోవాలి ఇవన్నీ. సో ఎలివేటర్స్ ఈజ్ ఈక్వల్ టు 35 lakhs ఇంటూ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1,40,40 lakhs. సో జీరోస్ అన్ని ప్రాపర్గా చూసుకోండి. 1,40,40 lakhs. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా మనకు కావాల్సింది ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ విచ్ విల్ కాస్ట్ అస్ అరౌండ్ 35 million అంట. సరే ఓకే ఫైన్ తీసుకుందాం, అది కూడా ఏంటది ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఎంతమ్మా 35 lakhs. ఏమైనా ఇంటూ చేయాల్సిన అవసరం ఉందా అంటే నో సార్, టోటల్ అయిన ఖర్చు అది 35 lakhs. మరి చెప్పండి 35 million కదా, మరి 35 million అంటే ఏం తీసుకోవాలమ్మా 3,50 lakhs. ఎప్పుడు టోటల్ చేయండి అంతేనే, ఇంకేమైనా మిస్ అయ్యామో చూడండి అమ్మా. ఎలివేటర్స్ తీసుకున్నాం, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తీసుకున్నాం. ఇమీడియట్లీ మరి నెక్స్ట్ పాయింట్ ఏదో చెప్పాడు కదా అంటే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడమ్మా, మోడిఫికేషన్స్ చేంజెస్ ఇన్ ది ఫర్నిచర్. అది ఇనీషియల్ గా కాదు, ఆ ఓవర్ యాక్షన్ ఎప్పుడు చేస్తున్నాం ఎండ్ ఆఫ్ ద 10th year, ఎండ్ ఆఫ్ ద 12th year. అది మనకు సంబంధం లేదు. అట్ ప్రెసెంట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చే పారాగ్రాఫ్స్ లో ఏమైనా కవర్ అవుతుందా అంటే నో. సో వీటిని టోటల్ చేయండి సరిపోతుంది. $6 crores ఏంటమ్మా, ల్యాండ్ ఉంది కదా అది తీసుకోలేదేంటి? అవి మిస్ చేసి ఉంటారు మేబీ. ల్యాండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది మనకి 35 crores, అది యాడ్ చేసి సరిపోతుంది. 41 crores 4,40,000. మరి రాలేదా? జాగ్రత్త తీసుకోండి. 25 crores ప్లస్ 10 crores plus 60 lakhs plus 30,40,000 plus 14 lakhs plus 10 lakhs plus 1,40 lakhs plus 3,50 lakhs. ఎంత? 41 crores 4,40,000. బట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పే చేయాల్సిన అవసరం ఉందా? సో చూద్దాం, ఇంకా ఏమన్నా నోట్ చేసుకుని ఉన్నాం కదా పక్కన సైడ్లో, అందుకే మొత్తం చదివే ఓపిక ఉండదు మనకు అక్కడ. సో దట్స్ వై సైడ్లో మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏది ఇన్వెస్ట్మెంట్ అని కనిపిస్తుందమ్మా. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ వస్తుందంట గవర్నమెంట్ నుంచి. ఎంత పర్సెంట్ వస్తుంది? 15% ఆన్ ఇనీషియల్ క్యాపిటల్ incurred. It will be paid at the time of a cost incurred. కాస్ట్ ఎప్పుడు ఇంకర్ అవుతున్నాం? at present itself. సబ్సిడీ కూడా ఎప్పుడు వచ్చేస్తామా? 15% at present. సో మైనస్ గవర్నమెంట్ సబ్సిడీ 15% ఇస్తుంది. చిల్ మైనస్ చేసి పడేయడమే. ఎంత? 6 crore 15 lakhs 66,000. చెప్పండి అమ్మా. ఇంకా నెట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు
34,88,74,000. అంటే మనం ఓనర్కి అడ్వైజ్ ఇవ్వాలి. అట్ ప్రెసెంట్ ఎంత రెడీగా పెట్టుకోవాలనాలమ్మా అమౌంట్ని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్కి 34,88,74,000. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ పాయింట్. 2 మార్క్స్ వచ్చేస్తాయి మనకి హ్యాపీగా. చూడండి అమ్మా పాయింట్ ఉందో లేదో. 34,88,7 అంటే నథింగ్ బట్ ఆప్షన్ బి. అయిపోయింది, సింపుల్. బట్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఎన్పివి. ఇది ఒక్కటి కంప్లీట్ అయిందంటే ఇంక ఇల్లుస్ట్రేషన్ అయిపోయినట్టే. మరి ఎన్పివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో చెప్పండి, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేషన్ ఈజీయా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేషన్ ఈజీయా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. మరి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ 34,88,74,000 ని ఫైనలైజ్ చేయడం కరెక్టా అంటే నో సార్. దేర్ ఆర్ సర్టెన్ క్యాష్ అవుట్ఫ్లోస్ విచ్ హ్యాస్ టు బి ఇంకర్డ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్. ఎక్కడ ఇంకర్ అవుతున్నాం? 10th year యాజ్ వెల్ యాజ్ 12th year. అది చూద్దామమ్మా మనకి. బట్ అట్ ప్రెసెంట్ ఓనర్కి రెడీగా ఎంత అమౌంట్ సెట్ చేసి పెట్టుకోవాలని చెప్పాం మనం? 34,88,74,000. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అక్కడ నోట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ పారాగ్రాఫ్, చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. మరి ఆ చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందమ్మా? ఎండ్ ఆఫ్ ద 10th year. మరి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎండ్ ఆఫ్ ది 10th year. మరి ఒక 2 minutes టైం తీసుకుని ఎండ్ ఆఫ్ ద 10th year జరిగే హడావిడి ఏంటనేది అబ్జర్వ్ చేసి అక్కడ ఎంత క్యాష్ అవుట్ఫ్లో నేను నోట్ చేయాలో మీరు చెప్పండి. సో ఒకసారి నేను చదివి చెప్తానమ్మా మళ్ళీ. అక్కడ చూడండి ఏమవుతుంది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10th year నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్, అంటే థింకింగ్ ఎక్కడికి వెళ్ళాలి? ఓన్లీ నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్ విల్ బి బాట్ and old furniture will be sold, and the owner of the hotel estimates that he would be able to purchase the required furniture at 15% higher price than the previous purchase price. And after that salvage value అంటున్నాడమ్మా. ఫర్ ద టైమ్ బీయింగ్ ఈ salvage వాల్యూని మనం ఇగ్నోర్ చేద్దాం. అన్ని salvage వాల్యూస్ని ఒకేసారి లాస్ట్లో కన్సిడర్ చేద్దాం. ఓకేనా? సో అట్ ప్రెసెంట్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద 10th year you have to purchase the new furniture. మరి ఆ న్యూ ఫర్నిచర్కి ఎంత క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది అనేది నా క్వశ్చన్ మార్క్. సో అనలైజ్ చేసి నాకు చెప్పండి. 1 crore. ఓకే, సో చూడండమ్మా 10th year ఎండింగ్. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ స్టోరీ దేనికి రిలేటెడ్ ఇచ్చాడు? ఫర్నిచర్ విత్ రెస్పెక్ట్ టు ద నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్. సో న్యూ ఫర్నిచర్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ సూట్స్, నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్. మరి ఎంతకి పర్చేస్ చేస్తాం సార్ అంటే అక్కడ హింట్ ఇచ్చాడు. ఏమని మెన్షన్ చేశాడు సార్ అక్కడ? 15% హయ్యర్ ప్రైస్ దాన్ ద ప్రీవియస్ పర్చేజ్ ప్రైస్. సో దట్స్ వై అక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? కరెంట్ ప్రైస్ ఎంతో చెక్ చేసుకుని దానికి సింప్లీ ఎంత పర్సెంట్ యాడ్ చేయాలి సార్? 15%. మరి ఎగ్జిస్టింగ్ ప్రైజెస్ ఎంతో మనం చెక్ చేసుకుందామమ్మా. ఎగ్జిస్టింగ్ ప్రైస్ అట్ ప్రెసెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో నార్మల్ రూమ్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా ఎంతమ్మా? 60 lakhs. డీలక్స్ సూట్స్ ఎంత సార్? 30,40,000. అదే నోట్ చేసుకుందాం అక్కడ. 60 lakhs ప్లస్ 30,40,000. చెప్పండమ్మా టోటల్ ఎంత వచ్చిందో? టోటల్ 90,40,000. బట్ 90,40,000 అట్ ప్రెసెంట్ ఇంకర్ అవుతామా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10th year అంటే నో. అట్ ప్రెసెంట్ ఎంత? 90,40,000. బట్ ఎండ్ ఆఫ్ ద 10th year ఎంత ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటమ్మా? 15%. సో దట్స్ వై ఇంటూ ఏం చేయాలి సార్? 115%. 15% ఇంక్రీజ్ చేశాను. చెప్పండి ఎంత వచ్చిందో? 1,03,96,000. సో స్క్రాప్ వాల్యూ మీరు ఇక్కడైనా మైనస్ చేయొచ్చు, నష్టమేం లేదు. బికాజ్ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడే మనం మైనస్ చేసాం అనుకోండి, ఎంత తీసుకోవాలమ్మా? నార్మల్లీ 5% ఆన్ ది ఒరిజినల్ అమౌంట్. అలా కాకుండా ఎలాగో మనకు చాలా స్క్రాప్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది ఇక్కడ కన్సిడర్ చేసుకున్నా,
ఆర్ ఎల్ సపరేట్గా అన్ని స్క్రాప్ వాల్యూస్ మనం కన్సిడర్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు, ప్రొవైడెడ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద టైం పీరియడ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫర్దర్గా నేను క్యాష్ ఇన్ఫ్లో స్క్రాప్ వాల్యూ కన్సిడర్ చేసుకున్నా కానీ దాని టైం పీరియడ్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలమ్మా, 10th ఇయర్, బికాస్ 10th ఇయర్ కదా మనం సేల్ చేసేది. ఆ టైం పీరియడ్ మనం క్లారిటీగా మెన్షన్ చేస్తే సపరేట్గా క్యాష్ ఇన్ఫ్లో లాగైనా కన్సిడర్ చేసుకోవచ్చు స్క్రాప్ వాల్యూ, ఆర్ ఎల్స్ దట్ స్క్రాప్ వాల్యూ క్యాష్ ఇన్ఫ్లో క్యాన్ బి అడ్జస్టెడ్ అగేనెస్ట్ దిస్ క్యాష్ అవుట్ఫ్లో, బికాస్ అట్ ప్రెసెంట్ ఇది క్యాష్ అవుట్ఫ్లోనే కదా. సో ఎలా చేసినా మనకు ప్రాబ్లం ఏం లేదు, యు ఆర్ గోయింగ్ టు గెట్ ది కరెక్ట్ ఆన్సర్. బట్ ఫర్ ద టైమింగ్ దాన్ని ఏం చేస్తున్నామా, నేను ఇగ్నోర్ చేస్తున్నా. సో క్యాష్ అవుట్ఫ్లో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది 12th ఇయర్, సో జరిగే క్యాష్ అవుట్ఫ్లో ఏంటి అనేది మనం చెక్ చేసుకుందాం. ఎండ్ ఆఫ్ ద 12th ఇయర్ ఏం జరుగుతుంది సార్ చూడండి, ఫర్నిచర్ అట్ రెస్టారెంట్ అండ్ కాన్ఫరెన్స్ రెనోవేట్ చేస్తున్నాం. ఎప్పుడమ్మా, 12th ఇయర్కి. కాస్ట్ ఎంత అవుతుంది, 20 lakhs. అండ్ ఆ 20 lakhs రెనోవేషన్ చేసే ప్రాసెస్లో యు ఆర్ గోయింగ్ టు గెట్ ది స్క్రాప్. మరి స్క్రాప్ ఎంత వస్తున్నాం ఇక్కడ, 1,75,000. సో మళ్ళీ చెప్తున్నా, either you can take only 20 lakhs as a cash outflow and consider 1,75,000 scrap value as cash inflow, or else you can take a net amount. నెట్ అమౌంట్ ఎలా తీసుకోవచ్చు, 20 lakhs minus 1,75,000. సో ఎలా తీసుకున్నా ఏంటి మనకు ప్రాబ్లం ఏమీ లేదు. సో ప్రీవియస్లీ ఏంటి అది సపరేట్గా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఏంటమ్మా నెట్ అమౌంట్ మనం తీసుకుందాం. బట్ ఎలా తీసుకున్నా ఆన్సర్ విల్ రిమైన్ సేమ్ ఎగ్జాక్ట్లీ మనకు సొల్యూషన్లో ఎలాగైతే తీసుకున్నాడో అలా నేను తీసుకుంటాను. ఇక్కడ ఏం చేసేయాలమ్మా, క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి మనకి, 20 lakhs. సో ఫర్నిచర్ ఎట్ ద రేట్ కాన్ఫరెన్స్ రూమ్ రెస్టారెంట్ ఎక్సెట్రా. బట్ 20 lakhs is the cash outflow minus scrap sale ఎంత వస్తుందమ్మా మనకి, 1,75,000. మరి 1,75,000 మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఎంత వచ్చింది చెప్పండి, 18,25,000. దట్ ఈస్ ద నెట్ క్యాష్ అవుట్ఫ్లో. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటేమో 10th ఇయర్ ఎండింగ్ ఉంది, ఇంకోటి ఎక్కడ ఉందమ్మా, 12th ఇయర్ ఎండింగ్. మరి వాటిని డిస్కౌంటింగ్ చేయాలా లేదా, ఎస్. ఇది ఎనీహో ప్రెసెంట్ లోనే ఉంది కాబట్టి దీన్ని డిస్కౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉందా, నో. ఇది ఎక్కడ ఉందమ్మా, ఎండ్ ఆఫ్ ద 10th ఇయర్. యూ అబ్సల్యూట్లీ నో ద డిస్కౌంటింగ్ రేట్ ఎట్ ద రేట్ ఎంత పర్సెంటేజ్, 15% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. చెప్పండి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అవుతుందో, 15% దగ్గర 1 divided by 1.15 is equal to 10 times. You'll get 0.2471. 12 2 क्या, okay fine, 2472. Next, present value factor at the rate 15% for how many years sir, only 12 years. Same, 1 divided by 1.15 is equal to 12 times. Yes, ఎంత వస్తుందమ్మా, 1869 అంతేనా, ఓకే. అండ్ నౌ therefore sum of discounted cash outflow చెప్పండి అయిపోద్ది. ఫస్ట్ ఎంత, 34,88,74,000 ప్లస్ 1,03,96,000 into 0.2472 ప్లస్ 18,25,000 into 0.1869. That is equal to అర్థమవుతుందా, 3 different పాయింట్స్ లో ఉంటుంది క్యాష్ అవుట్ఫ్లో. ఒకటి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ప్రెసెంట్, ఎండ్ ఆఫ్ ద 10th ఇయర్ న్యూ ఫర్నిచర్, ఎండ్ ఆఫ్ ద 12th ఇయర్ 35 crores 17 lakhs 89,984.
84 89 89,000 84,000 ఏదమ్మా ప్రెసెంట్ క్యాష్ అవుట్ఫ్లో ఇక్కడ 79 74 అది మీ 9లా తీసుకున్నారా? ఓకే. $84,984. ఇదేంటమ్మా సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇంకొకటి మనం క్యాలిక్యులేట్ చేయాలి. హాఫ్ ఆఫ్ ది ఇల్లుస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. మరి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటమ్మా? ఫస్ట్ సేల్స్, ఇక్కడ మనకి రెవెన్యూ మైనస్ ఏం చేయాలి? ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ డెప్రిషియేషన్. నెక్స్ట్ ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్. అగైన్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్ ది డెప్రిషియేషన్. అంతే సింపుల్. ఏమొచ్చేస్తుంది మనకి? క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం. సో దట్ అదే మనం తీసుకుందామమ్మా పర్టికులర్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే నో. 1 to 15 years అట్ ఏ టైం మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతామంటే కూడా నో. బికాజ్ ఎందుకు సార్ అంటే స్టోరీ చేంజ్ అయిపోతుందమ్మా. స్టోరీ ఎన్ని ఇయర్స్ కి చేంజ్ అవుతుందో చెప్పండి, అన్ని ఇయర్స్ కి నేను కంబైన్డ్ గా తీసుకుంటా. ఎప్పుడు చేంజ్ అవుతుందమ్మా మనకి గ్రోత్ అనేది? 10 years. మరి 10 years కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు సింప్లీ టేక్ 1 to 10 years స్టోరీ ఎట్ ఎ టైం, 11 to 15 years స్టోరీ ఎట్ ఎ టైం. సో దట్స్ వై ఫస్ట్ ఏం తీసుకుందామమ్మా? 1 to 10 years స్టోరీ. ఆఫ్టర్ దట్ 11 to 15, బికాస్ 15 కి ఏంటమ్మా స్టోరీ విల్ బి ఎండెడ్. ఆ 15 కి వచ్చే స్క్రాప్ వాల్యూస్ అవన్నీ కూడా లాస్ట్ లో మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఏంటి? వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం విచ్ ఆర్ ఫ్రమ్ ద ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ ట్యాక్స్ యాడింగ్ బ్యాక్ ది డెప్రిషియేషన్. మరి స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలమ్మా? రెవెన్యూ. మరి రెవెన్యూ నుంచి స్టార్ట్ చేద్దాం. మరి రెవెన్యూ అనేది మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి సార్? 1 source, 4 sources? 4 sources. మరి ఫాస్ట్ ఒక 1 minute టైం తీసుకుని నేను సైడ్ హెడ్డింగ్స్ నోట్ చేస్తుంటా. ఆ సైడ్ హెడ్డింగ్స్ కి నేను కరస్పాండింగ్లీ అక్కడ అమౌంట్స్ ఏం ఫిల్ చేయాలో చెప్పండి. ఫస్ట్ రెవెన్యూ. రెవెన్యూ ఫ్రమ్ వాట్? నార్మల్ రూమ్స్. రెవెన్యూ ఫ్రమ్ వాట్? డీలక్స్ స్యూట్స్. రెవెన్యూ ఫ్రమ్ కాన్ఫరెన్స్ హాల్స్. రెవెన్యూ ఫ్రమ్ లాస్ట్లీ రెస్టారెంట్. నార్మల్ రూమ్ చెప్పండి అమ్మా. 1 to 10 ఎంత? అదేమ్మా 1 year కి పరాణంగా మీరు చెప్పాల్సింది. 3,84 lakhs. సార్ చూద్దాం. నార్మల్ రూమ్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా? 40 ఇంటూ ఎన్ని డేస్ ఆక్యుపై అవుతాయి? 120. 120 ఇంటూ ఈచ్ డే ఎంతమ్మా ఛార్జ్ చేసేది? 8,000. 1 year స్టోరీ ఇది. సో చెప్పండి ఎంత వచ్చిందో? 3,84 lakhs. అంటే ఫస్ట్ ఇయర్ 3,85 lakhs, సెకండ్ ఇయర్ 3,85 lakhs, అట్లా దీని మీనింగ్. థర్డ్ ఇయర్ 3,84 lakhs, 10th year వరకు కూడా ఏంటమ్మా 3,84 lakhs. మనం క్యాల్కులేట్ చేసుకునేది పర్ యానం విచ్ ఇస్ కామన్ ఫర్ ద ఫస్ట్ 10 years. అగైన్ నెక్స్ట్ చెప్పేసండి అమ్మా డీలక్స్ స్యూట్స్. ఎన్ని రూమ్స్ ఉన్నాయి మనకి? 8 rooms ఇంటూ ఆక్యుపెన్సీ ఎన్ని డేస్ అమ్మా? 120 days ఇంటూ 25,000, 2,40 lakhs. And after that next conference hall. Conference hall చూడండి అమ్మా 2 into 40 into ఎంత? 3 lakhs, 2,40 lakhs. అర్థమవుతుంది ఏం చేస్తున్నాం? అండ్ అలాగే నెక్స్ట్ చూడండి అమ్మా రెస్టారెంట్. జస్ట్ 1 restaurant ఉందమ్మా. ఆల్ డేస్ అంటున్నారు. మరి ఆల్ డేస్ అంటే ఎన్ని డేస్ తీసుకోవాలనే డౌట్ వస్తుంది. 365 360 365 అనిపిస్తామా? బట్ లాస్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ గివెన్ 360 days. సో దట్స్ వై యూ నీడ్ టు కన్సిడర్ 360 days ఇంటూ ఎంత అవుతుందమ్మా డేకి అయ్యే సేల్స్? 27,000. ఎంతమ్మా? 97,20,000. ఇదేంటి 1 to 10.
మరి 11 to 15 కూడా సేమ్ ఉంటుందా అంటే నో, బికాస్ అక్కడ రెవెన్యూ ఏమవుతుందమ్మా, గ్రో అవుతుంది. 12%, 9%, 9% అండ్ 8%. సింపుల్ సార్, క్యాల్కులేట్ చేసేయండి. ఈ వచ్చిన ఆన్సర్ కి ప్లస్ ఎంత పర్సెంట్ చేయాలమ్మా, 12%. చెప్పండి ఎంత వస్తుందో. 4,30,08,000. అలాగే నెక్స్ట్ చూడండి, డీలక్స్ షూట్స్ కి ఎంత అవుతుందో, 2,40,00,000 ప్లస్ ఎంత పర్సెంటేజ్, 9%. చెప్పండి ఎంత వస్తుందో. 2,61,60,000. అలాగే ప్లస్ ఎంత పర్సెంట్ అమ్మా, 9%. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్, 2,61,60,000. నెక్స్ట్ ప్లస్ ఎంత పర్సెంట్ తీసుకోవాలమ్మా, 8%. మరి 8% యాడ్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ 1,04,97,600. టిల్ నో క్లియరా? అంటే ఇక్కడతో ఏంటమ్మా, టోటల్ రెవెన్యూ మనకు తెలిసిపోతుంది. ఒకసారి యాడ్ చేసి చెప్పండి, టోటల్ రెవెన్యూ ఎంతో. टोटल रेवेन्यू कितना है? ఎంతమ్మా, 9,61,00,000. ఎంతమ్మా, 20,000. నెక్స్ట్ ఎంతమ్మా, 10,58,00,000, 5,600. This is all about the revenues. అంతేనా? అండ్ నెక్స్ట్ ఏం మైనస్ చేయాలమ్మా, ఎక్స్పెన్సెస్. మరి ఎక్స్పెన్సెస్ అన్న వెంటనే ఏ పారాగ్రాఫ్ ని మనం ఫోకస్ చేయాలి? రెవెన్యూ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. దిస్ 2 పారాగ్రాఫ్స్ ఆర్ రిలేటెడ్ విత్ ఎక్స్పెన్సెస్. అలా డైరెక్ట్లీ మనకు వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళాలంటే అట్ ద టైమ్ ఆఫ్ స్టడీయింగ్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు మార్క్ దట్ హింట్. మరి ఎక్స్పెన్స్ చూద్దామమ్మా. యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అంట, 1,80,00,000. ఫైన్. బట్ ఎన్ని ఇయర్స్ వరకు అలాగ, ఓన్లీ 10 years. ఆఫ్టర్ 10 years ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందంట, 10%. మరి అదే నోట్ చేద్దామమ్మా. ఫస్ట్ యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ 1,80,00,000. అండ్ ఆఫ్టర్ దట్ 1,80,00,000 into 110%, you are going to get 1,98,00,000. ఇదేంటమ్మా, యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. అలాంగ్ విత్ దిస్ ఇంకేమన్నా ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంటే ఎస్. ఏంటమ్మా అది? డిసైడెడ్ టు స్పెండ్ 5 lakh per annum ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రైనింగ్ అంటున్నాడు. సో ఇదైతే ఏంటి, ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్. మరి ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్ చెప్పడం ఎంత, 5 lakhs. ఇక్కడ కూడా ఎంతమ్మా, 5 lakhs. ఇవన్నీ కూడా పర్ యానమ్ కి. సో దట్ ఇక్కడ 5 lakhs ఈస్ కామన్ ఫర్ ఆల్ ది 10 years అన్నట్టు. మరి ఇది కూడా మైనస్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత వస్తుంది చెప్పండి. $7,76,20,000. నెక్స్ట్ $8,55,00,000, 5,600. ఇవేంటి, క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్పెన్సెస్. 2 paragraphs కూడా యూజ్ చేసాం. ఇది కాకుండా ఇంకేమన్నా ఎక్స్పెన్సెస్ గురించి ఏమైనా చెప్తున్నాడా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంకేమైనా మిస్ చేస్తున్నాం మనం? ట్యాక్స్ ఫైన్. బట్ ట్యాక్స్ కన్నా ముందు ఇంకొక ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సబ్సిడీ అది మనకి ఇన్కమ్ కదా. ఎక్సలెంట్. ఏంటమ్మా అది? డెప్రీషియేషన్. సబ్సిడీ కరెక్టే, అది కన్సిడర్ చేసుకుందాం. బట్ అది ఏమవుతుంది మనకి, ఇన్కమ్ అవుతుంది. దట్టు అది ఎవ్రీ ఇయర్ రాదు మనకి. ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఎండ్ ఆఫ్ ద 5th year. దాని గురించి సపరేట్గా మనం కన్సిడర్ చేద్దాం. బట్ డెప్రీషియేషన్ ఎవ్రీ ఇయర్ కన్సిడర్ చేసుకునేదా కదా? ఎస్. నెక్స్ట్ అదే మనం మైనస్ చేస్తామమ్మా, డెప్రీషియేషన్. ఇది ఒక్కటి కొంచెం
నోట్ చేస్తే స్టోరీ కెన్ బి కంక్లూడెడ్. నెక్స్ట్ టైం మైనస్ చేస్తాం ట్యాక్స్, ఆఫ్టర్ దట్ యాడింగ్ బ్యాక్ ది డెప్రిషియేషన్, సింపుల్. మరి డెప్రిషియేషన్ కన్సిడర్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎసెట్ కి మనం కన్సిడర్ చేయాలి అంటే అక్కడ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద డెప్రిషియేషన్. అగైన్ స్టార్టింగ్ నుంచి మనం థింక్ చేస్తూ వస్తామమ్మా, నీకు డెప్రిషియేషన్ అని ఎక్కడ కనిపిస్తే అది మనం కన్సిడర్ చేసుకోవడమే. చూడండి, అక్కడ స్టార్టింగ్ ల్యాండ్ కి మనం ఏమైనా డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామా? నో. బట్ కన్స్ట్రక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ద ఎస్టిమేటెడ్ సాల్వేజ్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year విల్ బి 25% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నాడు. నీకు సాల్వేజ్ వాల్యూ కనిపించింది అంటే డైరెక్ట్లీ ఏం క్యాలిక్యులేట్ చేసేయాలి? డెప్రిషియేషన్. అంతేనా? మరి డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేద్దామమ్మా. డెప్రిషియేషన్ ఆన్ కన్స్ట్రక్షన్ కాస్ట్. మరి డెప్రిషియేషన్ ఎంత చెప్పండి? సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంతమ్మా మనకి ఇంకర్ అయింది? 10 crores. అంతే కదా? సో 10 crores మైనస్ ఎంతమ్మా స్క్రాప్ వాల్యూ? 25%. అంతేనా? డివైడెడ్ బై 15 years. అంతే సార్, సింపుల్. ఎంత వస్తుంది మనకి? 50 lakhs. అది 15 years వరకు సేమా కాదా? ఎస్. నువ్వు 1 to 10 అయినా 50 lakhs, 11 years to 15 years అయినా 50 lakhs. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డెప్రిషియేషన్ స్టెప్ బై స్టెప్ వస్తున్నాం అంతే. మనకి ఏం తీసుకోవాలో తెలియదు, ల్యాండ్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. దెర్ విల్ బి నో డెప్రిషియేషన్ ఆన్ ల్యాండ్. నెక్స్ట్ ఏం తీసుకుంటామమ్మా? కన్స్ట్రక్షన్ కాస్ట్, స్క్రాప్ వాల్యూ ఇచ్చాడు. డైరెక్ట్లీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 crores మైనస్ 25%, 250 lakhs. 750 lakhs డివైడెడ్ బై 15, డైరెక్ట్లీ 50 lakhs. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేశాడో చూసుకుందామమ్మా. నెక్స్ట్ పాయింట్ చూడండి, ద ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year విల్ బి 25% ఫైన్ ద కాస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్. ఫర్నిచర్ గురించి శోధించాడు. నెక్స్ట్ లాస్ట్ లో చూసుకుంటే ఎలివేటర్స్ విల్ బి డెప్రిషియేటెడ్ అట్ అ రేట్ ఆఫ్ 5% per annum అన్నాడు. ఫస్ట్ మెన్షన్ చేసిన నోట్ చేద్దాం, ఆఫ్టర్ దట్ బ్యాలెన్స్ ఏమైనా మిగిలినా చెక్ చేసుకుందాం, కంగారేం లేదు. మరి చూడండి అమ్మ, ఎలివేటర్స్ కి 5% అన్నాడు కదా. సో ఆన్ ఎలివేటర్స్ 5%. 5% ఆన్ వాట్? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. చెప్పండి, ఎలివేటర్స్ కి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 crore 40 lakhs. సో 1 crore 40 lakhs ఇంటూ ఎంత పర్సెంట్ అమ్మా? 5%. యుల్ గెట్ 7 lakhs. ఎవ్రీ ఇయర్ 7 lakhs. సో 11 to 15 ఆల్సో ఎంతమ్మా? 7 lakhs. అర్థమవుతుందా? స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అయి ఉంటాయి. సెక్షన్ 32 ఏదో ఉంటుంది కదా పీజీబీపీలో. సో బేస్డ్ ఆన్ దట్ డెప్రిషియేషన్ అలౌబుల్ బై ద గవర్నమెంట్ ఎంత పర్సెంట్ అంట? 5%. ఎవ్రీ బ్లాక్ ఏదో పర్సెంటేజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ బుక్ లో ఉన్నట్టే తీసుకోవాలని రూల్ ఏం లేదు. వాళ్ళు క్వశ్చన్లు ఏమిస్తే అది తీసుకోవాలి. ఈ సొంత తెలుగు యూజ్ చేసి ఫర్నిచర్కి ఇంత తీసుకోవాలి కదా, అక్కడ అంత ఉంది కదా, బ్లాక్ లో 10% కదా అని తీసుకోకూడదు. ఓకేనా? యాజ్ పర్ ది అలౌబుల్ డెప్రిషియేషన్ క్వశ్చన్లో ఇస్తాడో అది మనం తీసుకోవాలి, హడావిడి చేయకుండా. సరే, ఆన్ ఎలివేటర్స్ ఎంత వచ్చేసిందమ్మా? 5%. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ విల్ హ్యావ్ అ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ 15%. మరి సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు, సో ఆబ్వియస్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ డెప్రిషియేషన్. మరి చెప్పండి, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి అమ్మా, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఎంత అయింది స్టార్టింగ్ లో? 3 crore 50 lakhs. మరి 3 crore 50 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత పర్సంటేజ్ అమ్మా? 15%. డివైడెడ్ బై హౌ మెనీ ఇయర్స్? ఆబ్వియస్లీ 15 years. ఎంత? 19,83,333. 19,83,333. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డెప్రిషియేషన్ రిలేటెడ్ పాయింట్ ఏమైనా ఇచ్చాడు ఒకసారి చూడండి పారాగ్రాఫ్స్. మీరు సో అండ్ సో చోటు ఇచ్చారు అంటే నేను అది కన్సిడర్ చేసుకుంటా. ఓకే, ఫర్నిచర్. బట్ డెప్రిషియేషన్ అనే వర్డ్ మీకు ఏమైనా కనిపిస్తుందో చూడండి. డెప్రిషియేషన్ ఇగ్నోర్ డెప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ యూజ్డ్ ఇన్ రెస్టారెంట్, కాన్ఫరెన్స్ అండ్ వెడ్డింగ్ హాల్. ఒక్కసారి మన అసెట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, అప్పుడు క్రిస్టల్ క్లారిటీ వస్తుంది. సో స్టార్టింగ్ ల్యాండ్ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నో. కన్స్ట్రక్షన్ కాస్ట్ హ్యాస్ బిన్ ఆల్రెడీ కన్సిడర్డ్. ఎలివేటర్స్ కన్సిడర్ చేసామా లేదా? ఎస్. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కన్సిడర్ చేసామా లేదా? ఎస్. లాస్ట్ లో ఒక నోట్ పాయింట్ ఇచ్చాడు బోల్డ్ లో, ఏమి ఇచ్చాడమ్మా అక్కడ? దెర్ విల్ బి నో డెప్రిషియేషన్ టు బి కన్సిడర్డ్ ఆన్ ఆల్ ఫర్నిచర్స్. నో, ఫర్నిచర్ ఓన్లీ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ కాన్ఫరెన్స్ హాల్ అండ్ రెస్టారెంట్. అంటే ఇండైరెక్ట్లీ డెప్రిషియేషన్ దేనికి కన్సిడర్ చేసుకోమని చెప్తున్నాడమ్మా? నార్మల్ రూమ్ అండ్ డీలక్స్ సూట్. దానికి డెప్రిషియేషన్ క్యాల్కులేట్ చేద్దామమ్మా. డెప్రిషియేషన్ ఆన్ నార్మల్ రూమ్ అండ్
డీలక్స్ సూట్స్. బట్ ఇక్కడ స్టోరీలో ట్విస్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ నార్మల్ రూమ్ అండ్ డీలక్స్ సూట్స్ అనేది ఫస్ట్ ఇయర్ టు 15th ఇయర్ సేమ్ ఉంటుందంటే నో. బికాస్ నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్ లో ఉన్న ఫర్నిచర్ లైఫ్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 10 years. 11th ఇయర్ నుంచి 15th ఇయర్ వరకు యు ఆర్ గోయింగ్ టు యూజ్ ద న్యూ ఫర్నిచర్. అంటే స్టోరీని 2 parts లాగా స్ప్లిట్ చేద్దాం. 1 to 10 years ఓల్డ్ ఫర్నిచర్, 11 to 15 years న్యూ ఫర్నిచర్. మరి అదే క్యాల్కులేట్ చేద్దాం ఇక్కడ. ఆన్ నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ సూట్స్ ఓల్డ్ ఫర్నిచర్ బ్రాకెట్ లో నోట్ చేసుకుందాం 1 to 10 years. న్యూ ఫర్నిచర్ ఎన్ని ఇయర్స్ యూజ్ చేస్తున్నామమ్మా? 11 to 15 years. నెక్స్ట్ 5 years. సరే చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ ఫర్నిచర్ స్టోరీ కంప్లీట్ చేసేసుకుందాం. అది జస్ట్ ఎన్ని ఇయర్స్ కన్నట్టు రిస్ట్రిక్ట్ చేసుకోవాలమ్మా? 10 years. మరి 10 years కాబట్టి చెప్పండి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దాట్ రూమ్ ఈజ్ 60 lakhs ప్లస్ 30 lakh 40,000. ఎట్ ఎ టైం చేసేద్దాం రెండిట్లు. సో 60 lakhs ప్లస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 60 lakhs ప్లస్ 30 lakh 40,000 ఎంతమ్మా? 90 lakh 40,000. ఇదేంటమ్మా? ఓల్డ్ ఫర్నిచర్. మరి 90 lakh 40,000 డైరెక్ట్లీ డివైడెడ్ బై 10 years చేయడం కరెక్టా? నో సార్, వీ హ్యావ్ టు డైరెక్ట్లీ గో టు ద స్క్రాప్ వాల్యూ. ఏదని ఇచ్చాడా ఇన్ఫర్మేషన్ అంటే ఎస్. ఏ పారాగ్రాఫ్కి వెళ్ళాలి? బ్రెయిన్ చెప్పేయాలి. అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా, సో ఆ పారాగ్రాఫ్కి వెళ్ళిపోవాలి. చూడండి అమ్మ, అక్కడ సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్ అంట? సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ద ఫర్నిచర్ which is related with normal rooms and deluxe suites, ఎంత percentage అంట? 5% of their purchase. So that's why 90 lakh 40,000 minus ఎంత percentage అమ్మా? 5%. Divided by 15 years 10 years 10 years. ఎంతమ్మా? 8 lakh 58,800. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. 90 lakh 40,000 అనేది ఏంటమ్మా? టోటల్ నార్మల్ రూమ్ యాజ్ వెల్ యాజ్ డీలక్స్ సూట్స్. మైనస్ ఏం చేయాలి? స్క్రాప్ వాల్యూ. అదే పాయింట్ లో ఎత్తుక్కోవాలి. ఆ చేంజ్ అయ్యే పాయింట్ ఉంది కదా, ఎంతకు సేల్ చేస్తున్నామంట? 5%. డివైడెడ్ బై హౌ మెనీ ఇయర్స్? 10 years. టోటల్ ఎంత? 8,58,800. ఇక్కడతో ఓల్డ్ ఫర్నిచర్ సమాప్తం. బట్ కమింగ్ టు ద న్యూ ఫర్నిచర్. న్యూ ఫర్నిచర్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 11th ఇయర్. ఆ న్యూ ఫర్నిచర్ టోటల్ కాస్ట్ ఎంతో మనకు తెలుసు. ఎంత? 1,03,96,000. మరి అదే కన్సిడర్ చేసుకుందామమ్మా. 1,03,96,000. బట్ స్క్రాప్ వాల్యూ ఆఫ్ న్యూ ఫర్నిచర్ గురించి ఏమన్నా మనకు చెప్పాడా? నో సార్. అజంప్షన్ అంటే అప్రోప్రియేట్ అజంప్షన్ తీసుకోవాలి. ప్రాక్టికల్ లైఫ్ లో ఏమైనా జరగచ్చు. మేబీ సేమ్ యాజ్ యూజువల్ 5% ఉండొచ్చు, మేబీ 10% ఆఫ్ ఉండొచ్చు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. బట్ అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఓవర్ యాక్షన్ ఏం చేయకుండా సింప్లీ అక్కడ ఏం తీసుకుంటామమ్మా? 0%. బట్ ప్రాక్టికల్ లైఫ్ లో ఎలాగైనా అజంప్షన్ తీసుకోవచ్చు. బట్ బేస్డ్ ఆన్ ద ICAI assumption is there is no scrap value. దట్స్ వై ఏంటమ్మా? -0. స్టోరీ సింపుల్ గా అయిపోతుంది. డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి? అప్రోప్రియేట్ బేసిస్ మీద అప్రోప్రియేట్ అజంప్షన్ మీరు అనలైజ్ చేసి చెప్పండి. 5 years తీసుకోవడం బెస్టా? 10 years? నార్మల్లీ ఫర్నిచర్ లైఫ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఆలోచించండి. ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? క్వశ్చన్ లో చెప్పలేదు. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ అప్రోప్రియేట్ అజంప్షన్ యాజ్ 10 years. బికాస్ సపోజ్ ఈ మొబైల్ ఉంది, ఆర్ఎల్సి పెన్ ఉంది. ఈ పెన్ యూస్ఫుల్ లైఫ్ లెటర్స్ ఒక 5 years అనుకుందాం. 5 years తర్వాత సిమిలర్ పెన్ మనం పర్చేస్ చేస్తున్నాం. కాకపోతే ప్రైస్ ఏమవుతుందమ్మా? ఇన్ఫ్లేట్ అవుతుంది. ఆబ్వియస్లీ వాడు చెప్పినా చెప్పకపోయినా దీని లైఫ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందమ్మా? 5 years. అంటే నెక్స్ట్ 5 years. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఈ పెన్ లైఫ్ ఎన్ని ఇయర్స్? 5 years. ఇది పాడైపోయింది, నెక్స్ట్ కొత్త పెన్ పర్చేస్ చేశా. దీని లైఫ్ ఫర్దర్ గా ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 years. ఆ 5 years లైఫ్ లో నేను క్లాసెస్ మేబీ 2 years చెప్పొచ్చు, 3 years చెప్పి స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ 2 years ఏం చేస్తానమ్మా? అవినాష్ ని ముందు కూర్చోబెట్టుకుని మేబీ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటూ కూర్చోవచ్చు. అంటే దీని యూటిలిటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 years. బట్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో క్లాసెస్ కి నేను ఎన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు? 1 year యూజ్ చేయొచ్చు, 2 years యూజ్ చేయొచ్చు. బట్ 2 years తర్వాత తీసుకెళ్ళి పడేస్తానా బయట? అన్నో. అదే ఈ స్టోరీకి లింక్ చేసుకుంటే ఓల్డ్ ఫర్నిచర్ లైఫ్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 10 years. సిమిలర్ అదే ఫర్నిచర్ మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి దాని లైఫ్ కూడా ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? 10 years. But out of that 10 years, only 5 years will be used for the current project. మరి ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళి ఎక్కడైనా పడేస్తారా? డంప్ చేసేస్తారా? నో.
దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది అనదర్ పర్పస్. మేబీ హోటల్ ఏంటి, న్యూ హోటల్నే మనం మళ్ళీ ఏదో ఒకటి రెనోవేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ న్యూ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా హోటల్ బిజినెస్ వాళ్ళకి సేల్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు ఫ్యూచర్లో. బట్ దాని లైఫ్ అయితే మనం డిక్రీజ్ చేయడం క్రైమా కాదా? ఎస్. సో దట్స్ వై దాని లైఫ్ ఎంత తీసుకోవాలమ్మా? 10 years. అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ అమ్మా? 10 years. సో దట్స్ వై ఏంటి 10 years. మన ఎగ్జాంపుల్లో 5 years. ఓకేనా? సో దట్స్ వై డివైడెడ్ బై ఎంత తీసుకోవాలమ్మా? 10 years. చెప్పండి ఎంత తీసుకోవాలి పద్ధతిగా? 10,39,600. ఇది పర్ యానం స్టోరీ. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వీఆర్ టేకింగ్ ద అప్రోప్రియేట్ అజంప్షన్. ప్రాక్టికల్ లైఫ్ లో ఏమన్నా జరగచ్చు. దట్ ఈస్ ఆర్ అజంప్షన్ ఈస్ స్క్రాప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ లైఫ్ వచ్చి దాని వర్త్ 10 years ఉంటుంది, 10 years. బట్ అవుట్ ఆఫ్ దట్ 10 years ఓన్లీ 5 years హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ది కరెంట్ హోటల్ బిజినెస్. నెక్స్ట్ ఏ బిజినెస్ అని పెట్టుకుంటే అక్కడ యూజ్ చేసుకుంటాం, అక్కడ దాని డెప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. బట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ తీసుకోవాలమ్మా? డివైడెడ్ బై 10 years. సో డెప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసాం. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం సాటిస్ఫై చేసామా లేదా? ఎస్. ఉన్న సెట్స్ ఇవే అమ్మా. వీటిలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కన్సిడర్. సో దట్ కాన్ఫిడెంట్ గా డెప్రిషియేషన్ క్లోజ్ చేసేచ్చా లేదా? ఎస్. మరి ఇప్పుడు అది మైనస్ చేసి బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చెప్పండి, సరిపోద్ది. ఇంకా 7,76,20,000 మైనస్ 50 lakhs minus 7 lakhs minus 19,83,333 minus 8,58,800. 6 crores 90 lakhs 867. అలాగే నెక్స్ట్ చెప్పండి అమ్మా, అయిపోద్ది. 8,55,05,600 minus 50 lakhs minus 7 lakhs minus 19,83,333 minus 10,39,600. 7 crores 7,62,670. డెప్రిషియేషన్ మైనస్ చేసాం. డెప్రిషియేషన్ మైనస్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మన థింకింగ్ ఏం చెప్తుందమ్మా? ట్యాక్స్. మరి మైనస్ ఏం చేద్దాం సార్? ట్యాక్స్. మరి ట్యాక్స్ రేట్ ఎంత పర్సంటేజ్ ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పండి. ఫస్ట్ 5 years 0, 6 to 10 years 25%, 11 to 15 25%. అంటే హియర్ బై 1 to 10 years స్టోరీని మళ్ళీ మనం ఎలా స్ప్లిట్ చేయాలమ్మా? 1 to 5 years, 6 to 10 years, అండ్ ఇదేంటి యాజ్ యూజువల్ 11 to 15 years. మళ్ళీ ఏంటమ్మా? వే సపరేట్ అయింది బికాస్ ట్యాక్స్ రేట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ద ఫస్ట్ 5 years అండ్ ద నెక్స్ట్ 10 years. మరి చెప్పండి అమ్మా, ఇంకా ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 5 years ఏమైనా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నో సార్, 0. బట్ కమింగ్ టు 6 to 10 years ఎంత పర్సెంట్ తీసుకోవాలమ్మా? 25% తీసుకోండి ఫాస్ట్ గా. 6,90,77,867 ఇంటూ 25%. 1,72,69,467. మరి బ్యాలెన్స్ ఎంత వస్తుంది సార్ మనకి? 6,90,77,867 ఫర్ 1 to 5. 6 to 10 ఎంత వస్తుందమ్మా మనకి? 5 crores 18 18 lakhs 400. అంతేనా? అండ్ అలాగే నెక్స్ట్ 11 to 15 కూడా ఎంత పర్సంటేజ్? 25%. చెప్పండి ట్యాక్స్ ఎంతో? $1,91,95,668. ఓకే. అండ్ నౌ బ్యాలెన్స్ చెప్పండి ఎంత వచ్చిందో? 75,87,003. టిల్ నో క్లియరా? డెప్రిషియేషన్ మైనస్ చేసాం. నెక్స్ట్ ఏం మైనస్ చేసామమ్మా? ట్యాక్స్. నెక్స్ట్ ఏం యాడ్ బ్యాక్ చేయాలి? డెప్రిషియేషన్. సో ప్లస్ డెప్రిషియేషన్. మరి చూడండి డెప్రిషియేషన్ ఎంత ఉందో టోటల్.
85 lakh. ఫస్ట్ వన్ ఏంటమ్మా? 85 lakhs 42,133. నెక్స్ట్ సేమ్ 85 lakh 42,133, బట్ లాస్ట్లో సేమ్ ఉండదు. $87,22,933. అండ్ బ్యాలెన్స్ ఏంటమ్మా? ఇంకా డెప్రిషియేషన్ మైనస్ చేసాం, ట్యాక్స్ మైనస్ చేసాం, యాడింగ్ బ్యాక్ ద డెప్రిషియేషన్. ఫైనల్ వచ్చే ఆన్సర్ ఏంటి? క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం అదర్ దెన్ సాల్వేజ్ వాల్యూ. అంటే ఇదంతా కూడా ఏంటి? ఫ్రమ్ ద ఆపరేషన్స్, డే టు డే యాక్టివిటీస్ నుంచి వచ్చేది. అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్ లాగా, వాటిని సపరేట్గా మనం కన్సిడర్ చేద్దాం. సో అదర్ దాన్ దాట్ చెప్పండి అమ్మా, ఏమొచ్చింది ఇక్కడ యాడ్ చేస్తే? ఫస్ట్ వన్ 7 crore 76,20,000. 6 crores 3,50,533. Next. Six crores 63 lakhs 9,000. 9,956. ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్ అయింది. 97. $97,600. అంటే అక్కడ ఎంత చేంజ్ వచ్చింది? 20,000. అంటే ఇక్కడ ఏమవుతుంది? 25. అంతేనా? ఇక్కడ 25 అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 9 7 తీసుకున్నాం, 20,000 తక్కువ తీసుకున్నాం. సో ఇక్కడ ఎంత వస్తుంది? $20,000 యాడ్ చేయాలి. 68,670. సూపర్. ట్యాక్స్ ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. ఓకే, ప్రాసెస్ ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ అక్కడ 9 7 లాగా కనిపించింది. $1,92,06,060 66 or 67 something. నెక్స్ట్ ట్యాక్స్ మైనస్ చేస్తే ఎంత? 68. సర్లే, ఏముంది, 2 రూపీస్. సరే, $5,76,00,000 2,000. సరే, 003 ప్లస్ యాడింగ్ బ్యాక్ ది డెప్రిషియేషన్. 6 crore 63 lakhs 24,935. ఓకే, ఇదేంటమ్మా? క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం. ఇవేంటి? జనరల్లీ ఆపరేషన్స్ నుంచి వచ్చేవి. 1 to 5, 6 to 10 అండ్ ఆఫ్టర్ దట్ 11 to 15. ఇది కాకుండా ఎడిషనల్లీ మనకి ఏముందమ్మా? స్క్రాప్ వాల్యూ. మరి స్క్రాప్ వాల్యూ మనం కన్సిడర్ చేసుకుందాం. సో స్టార్టింగ్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటే స్క్రాప్ వాల్యూ పాయింట్ ఏదైతే ఇచ్చాడో అది మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం, లేదని మనం ఏం చేయలేం. సో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకుందాం. ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా స్క్రాప్ వాల్యూ ఇచ్చాడా? నో.
బిల్డింగ్ ఇచ్చాడు కన్స్ట్రక్షన్ కి. చూడండి, ఎస్టిమేటెడ్ సాల్వేజ్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year విల్ బి 25% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. డైరెక్ట్లీ చూసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా, 15th year స్క్రాప్ వాల్యూ ఆఫ్ వాట్, కన్స్ట్రక్షన్ కాస్ట్. సింపుల్, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయింది మనకి, నార్మల్లీ 10 crores, రైట్? 100 million అంటే నథింగ్ బట్ 10 crores ఇంటూ ఎంత పర్సంటేజ్, 25%. సింపుల్ సార్, 10 crores ఇంటూ 25%, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 2,50 lakhs, దట్ ఈస్ ఈక్వల్ టు 250 lakhs. అలాగే నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చాడు అనేది చెక్ చేసుకుంటూ వెళ్దాం అంతే. ఫర్నిచర్ గురించి పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎలివేటర్స్ విల్ బి డెప్రిషియేటెడ్ అట్ రేట్ ఆఫ్ 5% అన్నాడు. స్క్రాప్ వాల్యూ ఏమైనా ఇచ్చాడు మీకు, ఎలివేటర్స్ అది ఇవ్వాల. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఇచ్చాడు, ఎంత పర్సెంట్ అంట, 15%. అది కూడా ఎప్పుడమ్మా, ఎండ్ ఆఫ్ ద 15th year. హ్యాపీ, 15th year ఎండింగ్. సో స్క్రాప్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ దట్ ఈస్ ఈక్వల్ టు, చెప్పండమ్మా, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనం కన్సిడర్ చేసుకున్నాం, 3,50 lakhs. సో 3,50 lakhs అంటే 350 lakhs ఇంటూ ఎంత పర్సంటేజ్ కన్సిడర్ చేసుకోవాలమ్మా, 15%. 52 lakhs, 50,000. మరి టోటల్ చెప్పండి అయిపోద్ది, 250 lakhs plus 52 lakhs, 50,000. We get 3 crores, 2,50,000. సూపర్. ఇదేంటమ్మా, స్క్రాప్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద 15th year. ఇంకా చూద్దాం ఏమైనా ఉన్నాయేమో స్క్రాప్ వాల్యూస్ మిస్ చేసినాయి. సో నార్మల్ రూమ్స్, డిలక్స్ రూమ్స్ స్క్రాప్ వాల్యూ అన్నాడు. ఒకసారి చూడండి అమ్మా, స్క్రాప్ వాల్యూ ఎంత పర్సెంట్ అంటున్నాడు, 5%. ఈ 5% స్క్రాప్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ప్రీవియస్లీ ఏమన్నా కన్సిడర్ చేసుకున్నామా అంటే నో సార్, బికాజ్ ఇక్కడ జస్ట్ ఏం తీసుకున్నామమ్మా, క్యాష్ అవుట్ఫ్లో. న్యూ ఫర్నిచర్ క్యాష్ అవుట్ఫ్లో కన్సిడర్ చేసామో కానీ ఓల్డ్ ఫర్నిచర్ ఆఫ్ నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ స్యూట్స్ దాని స్క్రాప్ వాల్యూ ఏమైనా కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ అన్నో. మరి దాన్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుందామమ్మా. బట్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలి, ఎండ్ ఆఫ్ ది 10th year. మరి ఎండ్ ఆఫ్ ద 10th year sale of old furniture of normal rooms and deluxe suites. మరి చూద్దాం, నార్మల్ రూమ్స్ అండ్ డీలక్స్ స్యూట్స్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడమ్మా, 5%. మరి 5% కాబట్టి దాని వాల్యూ మనకు తెలుసు. ఓల్డ్ ఫర్నిచర్ వాల్యూ ఎంతమ్మా, 90,40,000. లేదంటే డైరెక్ట్లీ స్టార్టింగ్కి వెళ్ళిపోవడమే, ఎంత, 19,40,000. ఈ ఓల్డ్ ఫర్నిచర్ ఎప్పుడు సేల్ చేస్తాం, ఎండ్ ఆఫ్ ద 10th year. మరి ఎండ్ ఆఫ్ ద 10th year కాబట్టి 90,40,000 ఇంటూ కిतना పర్సంటేజ్, 5%. ఎంతమ్మా, 4,52,000. ఇది స్క్రాప్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. అండ్ నెక్స్ట్ సార్ ఇదేదో స్క్రాప్ ఉంది కదా సార్, 1,75,000 ఇది క్యాష్ ఇన్ఫ్లో లాగా మళ్ళీ కన్సిడర్ చేస్తామంటే నో సార్, బికాజ్ ఆల్రెడీ కన్సిడర్డ్. ఏదైనా ఒక్కసారి చేయాలి ఓవర్ యాక్షన్. సో ఇక్కడ ఆల్రెడీ ఏం చేసుకున్నామమ్మా, స్క్రాప్ వాల్యూని ఆల్రెడీ కన్సిడర్డ్, దట్స్ వై మనం కన్సిడర్ చేయట్లే. ఇఫ్ అట్ ఆల్ ఇక్కడ కన్సిడర్ చేయకపోయింటే దెన్ వీ వుడ్ హావ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ క్యాష్ ఇన్ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ విచ్ ఇయర్, 12th year. బట్ కాంప్లికేషన్ ఉండకుండా అక్కడే మైనస్ చేసి పడేసాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఇది ఎక్స్పెన్స్ రిలేటెడ్. స్క్రాప్ వాల్యూ గురించి అయితే ఏమీ లేదు. సో అన్నీ ఏంటమ్మా కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఇంకొక బెనిఫిట్ ఉంది, ఏంటి సార్ అది, సబ్సిడీ విచ్ ఇస్ గోయింగ్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ది రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ఫస్ట్ 3 years ఆఫ్ ఆపరేషన్స్. సో రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు అంటే అదర్ దాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే డైలీ అయ్యే ఎక్స్పెన్సెస్ ఏమంటాం సార్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. మరి వెళ్ళిపోదామమ్మా, ఎక్స్పెన్సెస్ అన్న వెంటనే స్టోరీ ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇన్కమ్ స్టేట్మెంట్. మరి ఇన్కమ్ స్టేట్మెంట్ లో మనకున్న ఎక్స్పెన్సెస్ ఏంటి సార్, ఫస్ట్ వన్ ఈజ్ రెవెన్యూస్, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఇంకో ఎక్స్పెన్స్ ఏంటమ్మా, డెప్రిషియేషన్. దీస్ ఆర్ ఆల్ ద రెవెన్యూ ఎక్స్పెన్సెస్. బట్ జనరల్లీ సబ్సిడీ క్యాల్కులేట్ చేసేటప్పుడు we are going to calculate the subsidy only on recurring expenses and training expenses. Subsidy will not be calculated on depreciation. ఎందుకు అనేది మీరు అనలైజ్ చేసి చెప్పండి. No doubt depreciation is a operating expense. That too we call it as operating fixed cost. Name itself is telling operating expense. But అయినా కానీ subsidy should not be calculated on depreciation. ఎందుకు? Excellent. First thing, depreciation is a non-cash expense. అక్కడ క్యాష్ అవుట్ఫ్లోనే లేదు. బుద్ధున్న గవర్నమెంట్ ఎవరైనా కానీ దానికి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తాడా, నో. అండ్ అనదర్ థింగ్, అక్కడ సబ్సిడీ అనేది దేనికి ప్రొవైడ్ చేస్తున్నాడమ్మా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్.
బట్ కమింగ్ టు ద ప్రీవియస్ వన్, మనోడు చెప్పినట్టు ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ సబ్సిడీ ప్రొవైడ్ చేశాడా లేదా? ఎస్. డెప్రిషియేషన్ ఈస్ క్యాల్కులేటెడ్ ఆన్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డబల్ టైమ్ ఇస్తాడా సబ్సిడీ? నో. దట్ ఈస్ ద రీజన్ అక్కడ చెప్పినా చెప్పకపోయినా సబ్సిడీ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఆన్ డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ మీద సబ్సిడీ అడిగితే తిప్పి తిప్పి కొడుతుంది గవర్నమెంట్. ఎందుకమ్మా? ఫస్ట్ థింగ్, that is a non-cash expenses, and another thing, depreciation is something which is splitting from the capital expenditure for which we have already received the subsidy of how much? 15%. So that is the reason depreciation has to be considered only on these two expenses. And that too, ఎన్ని years కి కన్సిడర్ చేసుకోవాలమ్మా? ఓన్లీ 3 years. ఫస్ట్ 3 years. ఆ ఫస్ట్ 3 years కూడా ఎప్పుడు పే చేస్తున్నారమ్మా? ఎండ్ ఆఫ్ ద 5th year. ఆ టైం పీరియడ్ పక్కన పెడదాం ఎప్పుడు పే చేస్తున్నాడు అనేది. బట్ ఎన్ని ఇయర్స్ కన్సిడర్ చేసుకోవాలి? 3 years. మరి 3 years కి ఎంత అవుతుందమ్మా? 1,80 lakhs ప్లస్ 5 lakhs. 1,80 lakhs ప్లస్ 5 lakhs. ఇది జస్ట్ పర్ యానం స్టోరీ, యాన్యువల్. బట్ 1 year ఇస్తున్నాడా? 3 years. 3 years. దట్స్ వై ఇంటూ ఏం చేయాలమ్మా? 3. టోటల్ ఎంత వచ్చింది చెప్పండి? 5,55 lakhs. బట్ మొత్తం సబ్సిడీ ఇచ్చేస్తున్నాడా? ఎంత పర్సెంట్ అమ్మా? ఓన్లీ 10%. అర్థమవుతుందా? ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి అదర్ దాన్ డెప్రిషియేషన్. టోటల్ ఎంత? 1,85 lakhs ఫర్ 1 year. బట్ 3 years ఇస్తున్నాడు కాబట్టి ఇంటూ 3. అమౌంట్ ఎంత పర్సెంట్ ఇస్తున్నాడు? 10%. దట్స్ వై ఇంటూ 10%. చెప్పడం ఎంత వచ్చిందో? 55 lakhs 50,000. సో ఇది ఎప్పుడు వస్తున్నాం? ఇంతకీ టైమ్ లైన్ నోట్ చేసుకుందాం. ఎండ్ ఆఫ్ ది 5th year. సో క్వశ్చన్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు, అది ఇమీడియట్లీ రావట్లేదు సార్, ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 5th year. అదే మనం నోట్ చేసుకున్నాం. సో క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నిటిని పూల్ చేసుకున్నామా లేదా? ఎస్. ఫైనల్లీ ఇంకొకటి చేయాలి, ఏంటమ్మా? అది డిస్కౌంటింగ్. మరి డిస్కౌంటింగ్ ఎలా మనం చేయాలి సార్ అంటే, ఫస్ట్ థింగ్ 1 to 5 అంటున్నాం కాబట్టి యూనిట్ టు కన్సిడర్ PVAF ఫ్రమ్ 1 to 5, PVAF ఫ్రమ్ 6 to 10, PVAF ఫ్రమ్ 11 to 15. ఒకసారి క్యాల్కులేట్ చేసి చెప్పండి అమ్మా. PVAF ఫ్రమ్ 1 to 5 ఎంత? క్యాల్కులేటర్ చేస్తా, ఫోన్లో చేస్తున్నాం, చూసి చెప్తున్నాం ఆన్సర్లో. చెప్పు, పర్లేదు అట్లయినా. చెప్పండి. 3.3521 PVAF తీసుకోవాలి. నెక్స్ట్ 6 to 10 అంటే PVF ఆఫ్ 6 ప్లస్ PVF ఆఫ్ 7 ప్లస్ PVF ఆఫ్ సో ఏం తీసుకోవాలి? 10. ఎంత వస్తుందమ్మా? 3. ఫస్ట్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ 6 to 10. వన్ టు 10 తీసుకోకూడదు, 6 to 10 తీసుకోవాలి. బికాజ్ అక్కడ 1 to 10 కాదు కదా. ఇదేంటమ్మా ఇక్కడ 6,03,50,533 ఎప్పుడెప్పుడు వస్తుంది? 6, 7, 8, 9, 10. యూ హ్యావ్ టు కన్సిడర్ PVF ఆఫ్ 6, PVF ఆఫ్ 7, PVF ఆఫ్ 8, PVF ఆఫ్ 9 ప్లస్ PVF ఆఫ్ 10. అది ఎలా వస్తుంది? present value annuity factor of 10 years minus present value annuity factor of 5 years. ఎంత వచ్చింది చెప్పండి? $1.667. అండ్ అలాగే నెక్స్ట్ ఏం కావాలి నీకు? PVF ఆఫ్ 15 years కాదు, ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది? 11 and 15. అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఆఫ్ 11th year, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఆఫ్ 12th year, 13th year, 14th year ప్లస్ 15th year. చెప్పండి ఎంత వస్తుందో?
11 to 15 అమ్మా. 11 to 15 ఎలా వస్తుంది? పీవీఏఎఫ్ ఆఫ్ 15 years మైనస్ పీవీఏఎఫ్ ఆఫ్ 10 years. పీవీఏఎఫ్ ఆఫ్ 15 years ఎంత వచ్చిందో చెప్పండి. 5.847. దాని నుంచి ఏం మైనస్ చేయాలి? పీవీఏఎఫ్ ఆఫ్ 10 years. 10 years కాబట్టి 1 to 5 3.3521, 6 to 10 1.667. పాయింట్ అర్థమైందా? ప్రెసెంట్ వాల్యూ అన్నిటి ఫ్యాక్టర్స్ అమ్మా. సార్ 5 years చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 చెప్పండి. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఎంత? 0.869. నెక్స్ట్ అగైన్ ఈజ్ ఈక్వల్ టు 0.756. నెక్స్ట్ 657. నెక్స్ట్ 0.7 నెక్స్ట్ 497. నెక్స్ట్ 432. నెక్స్ట్ 376. నెక్స్ట్ నెక్స్ట్ 0.284. నెక్స్ట్ 0.247. నెక్స్ట్ 215. నెక్స్ట్ 1867. నెక్స్ట్ నెక్స్ట్ 0.14. నెక్స్ట్ 1 2 3. అట్లీస్ట్ వీటినైనా ఇంకా టోటల్ చేసుకోవడం అప్పుడు. ఎందుకు? ఫస్ట్ 1 to 5 కామన్, నెక్స్ట్ 6 to 10 కామన్ స్టోరీ, నెక్స్ట్ 11 to 15 కామన్ స్టోరీ. అట్లా కాదు, షార్ట్ కట్లు అవ్వాలి అంటే యూనిట్ టు క్యాల్కులేట్ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఆఫ్ 15 years మైనస్ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఆఫ్ 10 years. 15 years లోంచి 10 years మైనస్ చేస్తే ఇంకేముంటుంది? 11 to 15. అట్లా మొత్తం చేసి ఇట్లాంటి సిల్లీ మిస్టేక్స్ అయినాయి అనుకోండి, అంతే. ఇంకా చెప్పండి, టోటల్ చెప్పండి. కనీసం ఇట్లా కన్ఫ్యూజ్ అయితే ఇట్లానే తీసుకోండి. ఎంత వచ్చింది? .828. 0.828. అండ్ నెక్స్ట్ వీటికి ఏం తీసుకోవాలి? పీవీఏఎఫ్ లా పీవీఎఫ్సా? వీటికి పీవీఎఫ్, బికాజ్ ఎవ్రీ ఇయర్ వచ్చేది కాదు కదా. ఎండ్ ఆఫ్ ద 5th year ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. ఎంత? 0.497. అండ్ ఆఫ్టర్ దట్ ఎండ్ ఆఫ్ వాట్? 10th year. 10th year ఎంతమ్మా? 0.247. ఎండ్ ఆఫ్ 15th year ఎంతమ్మా? 0.123. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? ఇంకా క్యుములేటివ్. సో క్యాష్ ఇన్ఫ్లో పర్ యానం తెలుసు, మల్టిప్లై చేసి చెప్పడమే ఇంకా. సో సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్ ఈక్వల్ టు 7,76,20,000 into 3.3521 plus 6,03,50,000 533 into 1.667 plus 6,63,24,935 into 0.828 ప్లస్ ఏం చేయాలమ్మా? 55,50,000 into 0.497, 4,52,000 into 0.247 plus 3,02,50,000 into 0.123.
సో టోటల్ చేస్తే విల్ గెట్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. .123 కింద 0.8228. $42 crores. పర్లేదు. సో చూడండి ఇక్కడ సేమ్ పాయింట్స్ వల్ల చేంజ్ వస్తుంది. ఈ ఆన్సర్ సేమ్ వచ్చినాయి మనకి. నెక్స్ట్ 0.828 అక్కడ 4 డెసిమల్స్ తీసుకున్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకేమేమి కన్సిడర్ చేసుకున్నాం? గవర్నమెంట్ సబ్సిడీ సేమ్. అండ్ ఆఫ్టర్ దట్ 4,52,000 into 0.247 సేమ్. నెక్స్ట్ లాస్ట్ 3,02,50,000 into 0.123. 3,02,50,000 into 0.123 తీసుకున్నాం. 1229 4 డెసిమల్స్ తీసుకున్నాడు. టోటల్ ఎంత వచ్చిందన్నమ్మ? 42,23,017,089. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. మైనస్ ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఇందాక ఎప్పుడో క్యాలిక్యులేట్ చేసాం. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత వచ్చింది? 35 crores 17 lakhs చేంజ్. మనది మైనస్ చేస్తే ఎన్పివి వచ్చేస్తుంది. చూడండమ్మా మైనస్ చేసి ఎంత వచ్చిందో. 35 crore 17,85,000 మైనస్ క్యాష్ ఇన్ఫ్లో. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత వచ్చింది? 7 crores 5,17,000. ఆప్షన్ ఏ. ఇదేంటమ్మా? ఎన్పివి. రెస్ట్ ఆఫ్ ద 3 ఏమి ఉండదమ్మా, సింపుల్. జస్ట్ ఇక్కడ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికి పెద్ద అడావిడి చేయాల్సిన అవసరం లేదు, బికాస్ కావాల్సిన పదార్థాలు అన్ని క్యాలిక్యులేట్ చేసాం. క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్. థర్డ్ వన్ చూడండి అమ్మా ఏంటో. ఇది ఏ బిట్ వచ్చేసింది? 7 crores చేంజ్. పే బ్యాక్ పీరియడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు రికవర్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అంటే ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ అంటున్నాడు. సో పే బ్యాక్ పీరియడ్ కాబట్టి థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ద టైమ్ పీరియడ్ వేర్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి రిటర్న్డ్ బై ది బిజినెస్. మరి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది తెలుసు, క్యాష్ ఇన్ఫ్లోస్ తెలుసు. వాటిని టేబులర్ రిప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది. చూద్దాం ఇక్కడ. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 34 crore 88,74,000. అంతే కదా. మన క్యాల్కులేషన్స్ ఏమొచ్చింది చూడండి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రెడీ చేసుకోమని చెప్తాం అక్కడ? 34 crore 88,74,000. మరి పే బ్యాక్ ఎవరు పే బ్యాక్ ఇస్తారమ్మా? ఐ మీన్ బిజినెస్ ఇట్ సెల్ఫ్. మరి పే బ్యాక్ అంటే నథింగ్ బట్ క్యాష్ ఇన్ఫ్లో. చూడండి, క్యాష్ ఇన్ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుందమ్మా? 7 crore 76,20,000. ఇదేంటి సార్? ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా ఏంటమ్మా? సేమ్. థర్డ్ ఇయర్ సేమ్, ఫోర్త్ ఇయర్ సేమ్. బట్ కమింగ్ టు ద ఫిఫ్త్ ఇయర్ నీకు 2 cash flows వస్తాయి.
ఒకటి 7,76,20,000 అలాంగ్ విత్ దట్ గవర్నమెంట్ సబ్సిడీ. ఎంతమ్మా గవర్నమెంట్ సబ్సిడీ ఇక్కడ 55,50,000. మరి రెండు యాడ్ చేస్తే ఎంతో చూడండి క్యాల్కులేటర్ లో 7,76,20,000 ఫ్రమ్ ద ఆపరేషన్స్ ప్లస్ గవర్నమెంట్ సబ్సిడీ 55 lakhs. Sorry, 55 lakhs change. Yeah, 55,50,000. 8,31,70,000. Both are same. మీకు గుర్తుందా payback period ఏం చేయాలమ్మా? క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు అప్లై ది ఇంటర్పోలేషన్. మరి క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ ఏంటమ్మా? జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 7,76,20,000 ప్లస్ సేమ్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తే నీకు ఎంత వస్తుంది? 39,36,50,000. సరే ఏంటి సార్ అన్ని ఇయర్స్ కన్సిడర్ చేసుకోలేదు, 15 years తీసుకోవాలి కదా అంటే, హియర్ ఆన్సర్ లైజ్ బిట్వీన్ 4th year and 5th year. అలా ఎలా చెప్తామమ్మా? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి మనకి? 3 crore, సరే 34 crore, 88,74,000. So 34 crores, 88,74,000. And can we conclude that the answer lies between 4th year and 5th year, sir? Yes. మరి ఏం చేయాలి సార్? పేబ్యాక్ పీరియడ్. మరి పేబ్యాక్ పీరియడ్ ఎలా చేస్తామమ్మా? నార్మల్లీ 4th year ప్లస్ అడిషనల్లీ వీ హ్యావ్ టు అప్లై ది ఇంటర్పోలేషన్. మరి ఇంటర్పోలేషన్ చెప్పండి స్పీడ్గా. 1 year ఇంక్రీజ్ అవడం వల్ల 5th year లో ఎంత వస్తుందో మనకి పాకెట్ లో 8,31,70,000 హ్యాస్ బీన్ ఇంక్రీజ్. ఇప్పుడు మనకు అంత ఓవర్ యాక్షన్ అవసరమా? 39 crores వరకు ఇంక్రీజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఇంక్రీజ్ అయితే చాలు సార్? 34 crores చేంజ్. మరి రిక్వైర్డ్ ఎంత? 34 crore 88,74,000 మైనస్ 31,04,000, ఐ మీన్ 31 crore 4,80,000. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 3,83,94,000 హ్యాస్ టు బి ఇంక్రీజ్. అర్థమవుతుందా? 5th year మొత్తం వెయిట్ చేస్తే ఎంత వస్తామో పాకెట్ లోకి? 8 crores చేంజ్. బట్ దెర్ ఇస్ నో నీడ్ టు వెయిట్ ద హోల్ 5th year బికాస్ వీ నీడ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ అప్ టు ఓన్లీ 34 crores చేంజ్. అండ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 34 crores చేంజ్ మైనస్ 31 crores చేంజ్. ఎంతమ్మా? 3,83,00,000. క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పండి ఎంత వస్తుందో? 1 into 383,94,000 divided by 831,70,000. That is equal to ఎంతమ్మా? 0.46 సంథింగ్. అంటే 4 years తర్వాత అడిషనల్లీ ఎంత వెయిట్ చేస్తే సరిపోద్ది? 0.46. దట్ ఈస్ ఈక్వల్ టు 4.46 years. అర్థమైందా? ఇదేంటమ్మా? సింపుల్ పేబ్యాక్ పీరియడ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫోర్త్ బిట్. ఫోర్త్ బిట్ హీ ఈస్ ఆస్కింగ్ అస్ టు క్యాల్కులేట్ అకౌంటింగ్ ప్రాఫిట్. అంటే క్యాష్ ఫ్లోస్ కాదంట, ప్రాఫిట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అకౌంట్స్. ఫోర్త్ బిట్, అకౌంటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఫస్ట్ 3 years. అంటే పరాయణ మనం క్యాల్కులేట్ చేయాలి. అండ్ ఇక్కడ అకౌంటింగ్ ప్రాఫిట్ అంటున్నాడు, అంటే ప్రాఫిట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అకౌంట్స్ అంటున్నాం. మరి ప్రాఫిట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అకౌంట్స్ మనకు ఎలా వస్తుంది సార్ అంటే సింపుల్, యూ నీడ్ టు కన్సిడర్ ద ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ చూడనమ్మా, ఓన్లీ ఎర్నింగ్స్ మీద మనం ఫోకస్ చేస్తే పర్ యానం ఎంత ఎర్నింగ్స్ అని చెప్తాను నార్మల్లీ? ఇది ఎర్నింగ్స్. లైక్ మనం జనరల్ ఏం చెప్పుకుంటాం? ఈబిఐటీ ఇంటూ 1 - t అంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎర్నింగ్స్ విచ్ ఇస్ అవైలబుల్ టు ద ఇన్వెస్టర్స్. దాన్ని క్యాష్ ఫ్లోలోకి కన్వర్ట్ చేయడం కోసం వీఆర్ యాడింగ్ బ్యాక్ ది డెప్రిషియేషన్. మరి ఎర్నింగ్స్ ఎంత సార్? 6,90,77,867. సో అదే మనం కన్సిడర్ చేసుకున్నాం. అలాంగ్ విత్ దట్ ఇంకొక ఇన్కమ్ కూడా వస్తుంది. ఏంటమ్మా అది? గవర్నమెంట్ సబ్సిడీ. అదేం సార్ గవర్నమెంట్ సబ్సిడీ 5th year ఎండింగ్ ఇస్తుంది కదా అంటే అది క్యాష్ బేస్. బట్ అకౌంట్స్ అంటున్నాం కాబట్టి క్యాష్ కాన్సెప్ట్ ఫాలో అవ్వాలా, అక్రూవల్ కాన్సెప్టా? అక్రూవల్ కాన్సెప్ట్.
మరి అక్రూవల్ కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ యాజ్ పర్ ద అక్రూవల్ కాన్సెప్ట్ నీ గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందంటే సింప్లీ ఏం చెప్తామమ్మా, టోటల్ ఎక్స్పెన్సెస్ 1,85,00,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ సార్, 10%. టోటల్ ఎంతమ్మా, 7,09,27,000 చేంజ్. సింపుల్. అకౌంట్స్ లో మనం ఏం నోట్ చేస్తాం, నార్మల్లీ అక్రూవల్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద ఆపరేషన్స్ ఎంత వస్తుంది, 6 crores చేంజ్. ఫ్రమ్ ద గవర్నమెంట్ సబ్సిడీ అదర్ ఇన్కమ్స్ లాగా నోట్ చేస్తాం. ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్ ఎంతమ్మా, 1,85,00,000 విచ్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు దట్ పర్టికులర్ ఇయర్, ఓన్లీ 1 year per annum ఇంటూ 10%. ఎంత వచ్చింది, 7,09,000 చేంజ్. సింపుల్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, ఐఆర్ఆర్, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ తెలుసు, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ తెలుసు. యూ నీడ్ టు క్యాల్కులేట్ ఐఆర్ఆర్. ఎలా క్యాల్కులేట్ చేయొచ్చమ్మా, సింప్లీ అట్ ఐఆర్ఆర్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఓకేనా? సో నార్మల్ అది ట్రై చేసుకోండి, అది సింపులే. బికాజ్ ఎన్పివి క్యాల్కులేట్ చేసామంటే ఈజీగా ఏం క్యాల్కులేట్ చేయగలుగుతామమ్మా, ఐఆర్ఆర్. మరి క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఏం తీసుకోవాలి సార్, ఇదే కాన్సెప్ట్ లింక్ చేసుకోవాలి. ఈవెన్ క్యాష్ ఫ్లోసా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోసా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో చచ్చినట్టు ఏం చేయాలి, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో నుంచి స్టోరీ స్టార్ట్ చేయాలి. సో సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో నుంచి స్టోరీ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎంత ఉందమ్మా అక్కడ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో, ఎక్కడో క్యాల్కులేట్ చేసాం. ఎంత, 35.1785 crores. అండ్ ఆఫ్టర్ దట్ క్యాష్ ఇన్ఫ్లోస్ తెలుసు. ఎన్ని ఇయర్స్ క్యాష్ ఇన్ఫ్లోస్ తెలుసమ్మా మనకి, 15 years. ఆ 15 years క్యాష్ ఫ్లోస్ మనం కన్సిడర్ చేసుకుని సో ఏం తీసుకోవాలి, ర్యాండమ్గా 10% తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏంటి, 15%. బట్ 15% తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ అట్ ద రేట్ 15% ఆల్రెడీ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ తెలుసు మనకి, 42,000 సంథింగ్ చేంజ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే చెప్పొచ్చమ్మా, అట్ ద రేట్ 15% సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వస్తుంది ఇక్కడ, 42.2317 crores. బట్ రిక్వైర్డ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత, 35.1785 crores. అంటే వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలా, డిక్రీజ్ అవ్వాలా, డిక్రీజ్. బట్ డిక్రీజ్ అవ్వాలి అంటే డిస్కౌంటింగ్ రేట్ ఏమవ్వాలి సార్, ఇంక్రీజ్ అవ్వాలి. సో దట్స్ వై ఇమీడియట్లీ నెక్స్ట్ ఒక 20% తీసుకోండి. సేమ్ ఈ 20% దగ్గర క్యాల్కులేట్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. ఆన్సర్ లైస్ బిట్వీన్ 19% అండ్ 20%. ఓకే, సో అలా ఇంటర్పోలేషన్ చేస్తే యుల్ గెట్ ది ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి, సింపుల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం లేబర్ వర్క్ ఎక్కువ ఉంటుందమ్మా. ద ఆన్సర్ విల్ బికమ్ 19.39%. టూల్స్ ఉన్నాయి, జస్ట్ ఏం చేయాలి, ఇంటర్పోలేషన్ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇంతటితో ఇల్లుస్ట్రేషన్ సమాప్తం. జనరల్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాక్సిమం 99.99% రాదు. బికాజ్ ఇది మనం డిస్కస్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందంటే అరౌండ్ 1 hour 45 minutes పట్టింది. బట్ ఇలాంటివి మనం చూడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే డెఫినెట్లీ దీనికన్నా చిన్న ఇల్లుస్ట్రేషన్స్ వస్తాయి. ఇంత లెందీ అట్లీస్ట్ 1 or 2 ప్రిపేర్ అయ్యి వెళ్తే నీకు ఆ లెందీ కాకుండా నార్మల్ సింపుల్ కొంచెం టఫ్ వచ్చినా కానీ దీనికన్నా సింపుల్గా ఉంటాయి కాబట్టి అది ఈజీ అనే ఫీలింగ్ వస్తుంది. ఎగ్జామ్లో మనకు అల్టిమేట్లీ కావాల్సింది కాన్ఫిడెన్స్ అంతే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న హోల్ కాన్సెప్ట్స్లో మనం చెప్పుకోనిది ఏమీ ఉండదు, లైక్ మనం చేసే అడ్జస్ట్మెంట్సే. కాకపోతే ఏందమ్మా ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. థింకింగ్ సబ్సిడీ దగ్గరికి వెళ్ళాలి, డెప్రిషియేషన్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు, మళ్ళీ క్యాష్ ఇన్ఫ్లోస్, మళ్ళీ యాడింగ్ బ్యాక్ ద డెప్రిషియేషన్, అంత హడావిడి ఉంటుంది ఇక్కడ. సో జనరల్లీ ఎగ్జామ్లో 99% రాదు. బట్ ఒకసారి ఇలాంటివి అట్లీస్ట్ ఒక 2 అట్లా చేసుకుని వెళ్తే దీనికన్నా సింపుల్ వస్తాయి. కాబట్టి 1 or 2 ఏమైనా స్పెషల్ పాయింట్స్ వచ్చినా భయపడం, ఆ పెద్ద పెద్ద చేసాం ఇదో లెక్కన అనే ఫీలింగ్ ఉంటుంది. మెయిన్ అది కావాలి మనకి ఎగ్జామ్లో, కాన్ఫిడెన్స్ కావాలి. ఓకేనా, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా ఉంటాయి మనకు, ఒక 10 to 11 ఇల్లుస్ట్రేషన్స్ అట్లా దీనిలో, అవి సింపుల్ మన బుక్లో ఉండేవే.